వైసీపీ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరి గారు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరు, ఎందుకంటే మీకే అందుబాటులో లేరు మీ నాయకుడు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే మీ కొంతమందిని నాయకులే, మీ వాళ్ళే, మీ పార్టీ నాయకులే, మీ కార్యకర్తలే అంటారు. గెలవడానికి ఎటువంటి పరిస్థితులు లేవు. ప్రజల్లోకి మేము చెప్పేలోపు ఈ అబద్ధం అనేది ఇదే నిజమని ఆటో డ్రైవర్ చొక్కా ఎవడ జగన్మోహన్ అవసరం రెడ్డి అది? వేసుకోలేదా? అటువంటి పదాలు మాట్లాడచ్చా పుట్టుకల గురించి? అసెంబ్లీలో మాట్లాడవచ్చు. సో వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను యాంకర్ వరుణ్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వైసీపీకి ఎటు తోచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల కాలం అవుతున్న ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఏం కనపట్లేదు. 2-3 నెలలకే సడన్ గా వస్తున్నారు, జైల్లో ఉన్నారు పరామర్శిస్తున్నారు, లేదంటే ఇంకెవరైనా ఇతరాతర సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటే అది లేదు. ఏదన్నా జైల్లో ఉంటే పరామర్శిస్తున్నారు, లేదంటే ఎవరైనా చనిపోతే వస్తారంటూ కూడా ఈ వార్తలు అయితే ప్రస్తుతం ఉంటాయి. సో దీన్నంతా కూడా క్లియర్ చేయడానికి మనతో పాటు వైసీపీ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్తే అండి, నమస్తే అండి, వర్ణ ఎలా గారు నమస్తే ఉన్నారు? అండి. బాగున్నాను సార్. మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీ పార్టీ ఎలా ఉంది అసలు? సార్ బాగుంది సార్, మా పార్టీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనే బాగోలేదు. ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేదే. ఆయన అన్ని రకాల మనకి ఆ పథకాల ద్వారా కానీ, అలాగే నిరుద్యోగ సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, అలాగే ప్రతి ఒక్కరు ఏ సమస్యకైనా ఆ పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన ఇంటి వద్దకే పథకాలు వచ్చాయి అని ప్రతి ఒక్క సచివాలయం వ్యవస్థను పెట్టి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా చక్కటైనటువంటి ఏదైతే గాంధీ గారి కలల కన్నా ఆ స్వరాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. వరుణ్ గారు, పరిపాలన మాత్రమే వచ్చిన ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరు, ఎందుకంటే మీకే అందుబాటులో లేరు మీ నాయకుడు. ఇంకా ప్రజల దగ్గరికి ప్రతినిధులు అవును, ఏముంది అందుబాటులో ఉంటారు? అటువంటిదేమీ కేవలం లేదండి. పథకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనేది ఒక అవును, ప్రశ్న. అటువంటిదేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా అందుబాటులో ఉన్నారు. ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇందాకలా ఇంట్రడక్షన్‌లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరామర్శలకే ఇదైపోయారని. సార్ పరామర్శల వరకే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య పైన మనం చూసాం. రైతు సమస్యలు కాదు, మొట్టమొదట కేతిరెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఏమని కోటరి వాళ్ళే కలవలేకపోయారు, లేదంటే మీరు అనుకున్నట్లు మీరు బయటపడట్లేదేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, వీళ్ళ వల్లే ఇక్కడ కోటరి ఏర్పడిపోయింది, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ మీరు ఎందుకు ఇలా మాట నో, నో, మారుస్తున్నారు? నో, నో, నో. అటువంటి క్వార్టర్‌లు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విజయసాయి రెడ్డి క్వార్టర్ గారు కూడా చెప్పారు నో, కదా, నో, నో. షర్మిల గారు కూడా చెప్పారు. సార్ బయటికెళ్ళిపోయిన తర్వాత 100 చెప్తారు. సరే, లోపల షర్మిల ఉన్న గారు వాళ్ళు బయటికి కేతిరెడ్డి గారు షర్మిల చెప్పారు కదా, గారిని అసలు షర్మిల గారికి మా పార్టీకి సంబంధం లేదు. లోపల ఉన్న ఆవిడ కేతిరెడ్డి గారు కన్సిడర్ చేయడం. చెప్తున్నారు కదా. విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు క్వార్టర్ ఉందని ఆయనే చెప్పారు కదా! క్వార్టర్ అంటే ఆయన కూడా ఒక క్వార్టర్ నడిపించారు కదా! విజయసాయి రెడ్డి గారి ఆ వర్గం ఏ1, ఏ2 అనే ఆ రోజుల్లో ఆయన అనుకున్నారు కదా! మేమైతే అనుకోలే. విజయసాయి రెడ్డి గారైతే అనుకున్నారు కదా! ఇక్కడ ఎటువంటి క్వార్టర్స్ ఏమి ఉండవండి. ఏదైనా 1, 2 నుంచి 10 వరకు కూడా అసలు ఎన్ని నంబర్‌లున్నా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్‌ని ఎందుకు పెంచి పోషిస్తారు? మా పార్టీలో అయితే ఎటువంటి క్వార్టర్ లేదు. ప్రతి ఒక్కరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బ్లేమ్ చేసి మాట్లాడతారు. కరెక్ట్‌గా ఉంది. పార్టీ బాధ్యతలు మోసేటప్పుడు మీ కొంతమందిని నాయకులే, మీ వాళ్ళే, మీ పార్టీ నాయకులే, మీ అవును, కార్యకర్తలే అంటున్నారు. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి ఉండబట్టే 2019లో గాని అధికారంలోకి వచ్చింది. 2024 అధికారంలోకి హ్మ్. రాదు, రాలేదు. మళ్ళీ రేపు 2029 కూడా అధికారంలోకి రాకూడదంటే సజ్జలను పక్కన పెట్టాలనేది మీ నాయకులే అంటున్నారు. సార్ మీ విషయం చెప్పనా? ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిరంతర అసల ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పార్టీ కోసం తన మొత్తం తన యొక్క సమయాన్ని మొత్తం కూడా 24 అవర్స్‌లో గూడా ఎక్కువ సమయం పార్టీ కోసం, పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ అధికారం రావడం కోసం ఆయన నిజంగా ఇప్పుడు కూడా స్టిల్ మనం ఏముంది సార్, ఆయన కష్టపడే కష్టాన్ని మనం చూస్తే నథింగ్. నాకు తెలిసి నేను చూస్తాను కదా! నేను పార్టీ ఆఫీస్‌కెళ్ళి నేను దగ్గరుండి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను చూసిందేంటంటే ఆయన హార్డ్ వర్కర్. హార్డ్ వర్కర్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తనకు 100కు 100% 1000% దాని బెస్ట్ మాత్రం ఇవ్వడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారున్నారు. గిట్టనోళ్ళు 100 రకాలుగా మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరిని మనం అది కన్సిడర్ చేయలేం కదా! ఇంత ఎవరితో బెస్ట్ ఉన్న, సరే మీ మాటలు బట్టి చూస్తే ఇంత బెస్ట్ ఉన్న వ్యక్తిని ఎందుకు మరి వీళ్ళందరూ అంటున్నారు? అంటే ఒక 10% మాత్రమే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాత్రమే 10% మాత్రమే ఉంటారు. మిగిలిన బయటకొచ్చిన వాళ్ళందరూ గాని, కేతిరెడ్డి గాని ఉంటే వీళ్ళు బయట పడలేకపోతున్నారు గానీ, సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా కేతిరెడ్డి అగైనెస్ట్ గారు, గానే ఉన్నారు. కేతిరెడ్డి గారు మా పార్టీలోనే ఉన్నారు.
ఆయన నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడతారని నేను చూడలేదు. వీడియో కూడా నేను ఆలకించలేదు. నేను ఎక్కడ కూడా వినలేదు. కేతిరెడ్డి గారు ఆయన 'గుడ్ మార్నింగ్' అని ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారో ఆయన ధర్మవరం. సక్సెస్ అయ్యారు ధర్మవరంలో. ఆయన సక్సెస్ అయ్యి ప్రజల్లో అందుబాటులో ఉన్నారు. మనం చూసాం. ఏ రకంగా అయితే ఊరి పేరు తెలియనటువంటి సత్యకుమారు అక్కడ ఎలా గెలిచాడో, ఏ ప్రాథమికంగా గెలిచాడు, ఏటనేది అది దేవుడికి తెలియాలి ఏటనేది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి కేతిరెడ్డి గారు ఒక భారీ మెజార్టీతో గెలవాలా. జరిగినటువంటి కుట్రల్లో భాగంగా ఏదైతే ఎలక్షనీర్ మనం చెప్తున్నామో రాష్ట్ర ప్రజలు ఏదైతే అంటూ ఉన్నారో, ఏదైతే ఈఎంఐ ఇది జరిగింది, ఓట్ చోరీ జరిగింది, ట్యాంపరింగ్ జరిగిందని ఏ రకంగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారో, అటువంటి సందర్భంలో ఇటువంటి మంచి మంచి క్యాండిడేట్లు కూడా ఓడిపోయిన సందర్భం మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు లెజెండరీ పర్సన్ ఆయన. అటువంటి గొప్ప లీడర్ అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు. బొత్స అంటే భరోసా అన్న పదాన్ని తీసుకెళ్ళిన వ్యక్తులు. తన యొక్క ఒకనొక దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయినటువంటి పరిస్థితిలోకి వచ్చినటువంటి వ్యక్తి తన రాజకీయాన్ని ఈరోజు మనం చూస్తే ఎవరో ఆయన 10, 15 రోజులు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కళా వెంకట్రావు అన్న వ్యక్తి అక్కడ గెలిచాడంటే అసలా ఈ ఈ గెలవడానికి ఎటువంటి పరిస్థితులు లేవు అక్కడ టీడీపీ. బొత్స గారు వాడడానికి గల కారణాలేంటనేదంటే అంతుపట్టడం లేదు. అసలు ప్రజాదరణ గల నాయకుడు. ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు. ఈ రోజున గెలిసినటువంటి కళా వెంకట్రావు గారు పట్టిన నియోజకవర్గంలో ఉండట్లా. నియోజకవర్గం ఏమో ఆయనేమో చీపురుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఆయన ఉన్నదేమో రాజంలో ఉంటూ ఉన్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండట్లా. మరి అటువంటి నాయకుల్ని ఎలా గెలిసారంటే ఇది ఈవీఎం ట్యాంపరింగ్ కదా కనబడుతుంది కదా! ప్రజానాయకులు, ప్రజల మెచ్చే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మనం చూసాం వైఎస్ఆర్ పార్టీలో ఓడిపోయారు. ఈవీఎంలను నమ్ముకున్నటువంటి వ్యక్తులు గెలిచారని అర్థమవుతోంది. సరే. మేము ఒకటే చెప్తా ఉన్నాం. సార్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా మీరు ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అప్పుడు ఓటమి గల కారణాలేంటనేది అనే పరిశోధనలు అదే అన్వేషణలో ఉన్నారు. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్‌కి అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఏ రకంగా ఎళ్ళాలని. ఈరోజు మనం చూసాం సార్. ఎందుకు నేను అన్నానంటే రైతుల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొట్టమొదటి మా పార్టీ 2 నుంచి మనం చూస్తే సంవత్సరాలయింది ఇంతవటికి మీరు అధికారం కోల్పోయి. హ్మ్. ఇంకా మీరు పరిశీలిస్తానే ఉన్నారా? ఎందుకు నో, ఓడిపోయామో? నో, నో. మేము ఈ 2 సంవత్సరాలు కూడా పరిశీలిస్తామని నేను అనట్లా. నేననేదేంటంటే పరిశీలిస్తున్నారు ఆల్రెడీ అన్నారు. నేననేదేంటంటే ఆల్రెడీ మాకున్నటువంటి కమిటీలు కూడా నడుస్తూ ఉన్నాయి. కమిటీలేస్తూ ఉన్నారు. పార్టీ సంస్థాగతంగా కింద గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క గ్రామ కమిటీలు కూడా ఏయడం జరుగుతోంది. అంటే సుమారు 16-18 లక్షల కార్యకర్తలు పార్టీ పదవిలో ఉన్నటువంటి కార్యకర్తలు. పదవులు కలిగిన కార్యకర్తల్లాగా తీర్చిదిద్దడానికి గ్రామ స్థాయిలో కూడా అనుబంధ కమిటీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. ఒక స్పోక్స్ ఎందుకంటే పర్సన్‌గా మీరు చెప్పండి 2 సంవత్సరాల కాలంలో గాని, అంతకుముందు గాని ఎందుకు ఓడిపోవాల్సొచ్చింది? ఇంకా ఎందుకు వైసీపీ మీరనుకున్న 40% ఓట్ పర్సెంట్ ఓకే. మేము దాన్ని సమర్థిస్తాం పక్కన పెడితే. ఎందుకసలు ఓడిపోవటానికి కారణం వచ్చిందనేది ఒక 3 మెయిన్ రీజన్స్ అసలు మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలని మీరు అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలనంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం ఇప్పుడు ప్రతి దానికి కర్ణుడి సావుకి 100,00,100 కారణాలు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన నాకు తెలిసినంత వరకు యావత్ భారతదేశంలోనే ఎవ్వరు కూడా అటువంటి పరిపాలన అందించలా. అందిస్తే గెలిసేవాళ్ళు గదా! వినండి, వినండి. అందించలా. అటువంటి పరిపాలన చేశారు. అంటే అటువంటి పరిపాలన చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారంటే, సార్ ఇప్పుడు ప్రజలనేవారు ఆశావాహులు. ఒకటి పెడతానంటే ఆశపడతారు. లేదు మనకంటే ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఆంధ్రప్రభలో రూ. 1,00,000 ఇస్తారంటే ఇక్కడ చేస్తారు. లేదా ఇంకో ఛానల్ మీకు 2,00,000 ఇస్తారంటే రిమూవ్ అయ్యి వెళ్ళిపోతారు. సో, ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే ఏమని చెప్పరు ఈళ్ళందరూ కూడా అలాగే కాని అంటే ఇప్పుడు హామీలు అమలు కాని హామీలు టీడీపీ కూటమి ప్రభుత్వాలు ఇచ్చాయి. ఆళ్ళు అనుకోనివి ముగ్గురి గూడా మరి కోసం. గవర్నమెంట్ ఇచ్చింది వినాలి. గదా! విన విన వైసీపీ గవర్నమెంట్ అనుకోనివి గూడా ఇచ్చింది విన గదా! మేము అనుకున్నవిచ్చినా, నవరత్నాలు ఇచ్చినా, ఏం చెప్పామో అది 100కి 100% ప్రజలకు మేము చేసాం. ఈళ్ళేమని వచ్చారంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కన్నా మేము డబుల్ త్రిబుల్ ఇస్తాము. ఆయన పథకాలను అమలు చేస్తాం. అంటే నవరత్నాలతో పాటుగా సూపర్ 6 వాళ్ళు చెప్పినటువంటి 143 హామీలు అమలు చేస్తామన్నారు. అలాగే ప్రతీది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ది బెస్ట్ మేము ఇస్తామన్నారు.
ఇంకా వాళ్ళు ఏమని తీసుకెళ్లారంటే ప్రజలకు ఇందాక మీరు 3 పాయింట్లు అన్నారే. ఆ రోజున బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఏంటంటే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది బలంగా ఆళ్ళు తీసుకెళ్ళారు. ఆ రోజున ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అది ఎవరు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఆ పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేయండి, రీసర్వే చేయండి. ఏ భూములకి ఆ భూములకి ఎందుకు తీసుకొచ్చారంటే, పెద్ద పెద్ద కంపెనీలు మీరు ఒక కంపెనీ పెట్టాలనుకోండి, మీ ల్యాండ్‌కి మీకు ష్యూరిటీ ఉండాలి. మీరు కాదు. మీరు వినండి సార్. ఇది వైసీపీ వ్యక్తిగా వి మీరు వరుణ్ గారు, సమర్థిస్తారా? వరుణ్ ఆ గారు, రాళ్ళు పెట్టి రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి వరుణ్ బొమ్మలు గారు గాని, వినండి. మీ తర్వాత ఇల్లు ప్రశ్న పత్రాల మీద మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీ ల్యాండ్ పూలింగ్‌కి ఇదే కారణం గదా! వినండి సార్. మీ తర్వాత ప్రశ్న అడగొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిన మాట క్లమ్జీ అయిందనుకో ప్రజలకు అర్థం కాదు. యెస్, తర్వాత వద్దాం. నేననేదేంటంటే, ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రీసర్వ్‌లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రీసర్వ్ అనే దీన్ని తీసుకొచ్చింది మేము. ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమని చెప్పింది? యెస్, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎలా చేయాలో రీసర్వే అనేది, ఎలా చేయాలో సర్వే అనేది, గ్రామ గ్రామానికి ఎలగలాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని చూసి మీరు నేర్చుకోండి అని ఇదే సెంట్రల్ గవర్నమెంట్, ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాన్ని ఈళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ కూడా కాజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన మొత్తం మీ భూములు కబ్జా చేస్తాడని ఒక తప్పుడు ఫేక్ ప్రాపగండా అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దాన్ని తిప్పికొట్టడంలో మేము విఫలం అయ్యాం. ఎందుకు విఫలం అయ్యామో అప్పుడు డిఫెన్స్ చేయలేదు. అంటే ప్రజల్లోకి మేము చెప్పేలోపు ఈ అబద్ధం అనేది ఇదే నిజం అన్నట్టుగా వెళ్ళారు. మీరు అన్నారా ఇప్పుడు ప్రతి ఒక్క సర్వే రాయిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. లేదా రేషన్ కార్డు మీద, లేదా ఇచ్చిన పట్టా రేషన్ భూముల కార్డ్ మీద, ఓకే. ఇంటి పట్టా మీద. ఇంటి పట్టా మీద ఫోటో వేశారు. పాస్‌బుక్‌ల మీద ఫోటో వేశారు అని అన్నారు. సార్, ఎగ్జాంపుల్ సార్. అది ఒక పబ్లిసిటీ అని ఈ రోజున ఆళ్ళు పబ్లిసిటీ చేయట్లేదా? పబ్లిసిటీ ఈ రకమైన వినండి. పబ్లిసిటీ చేయట్లేదు గదా! వినండి. ఈ రకమైన పబ్లిసిటీ ఈ చేయట్లేదు. రకమైన మాకు మించి పబ్లిసిటీలు. ఈరోజు మీరు చూడండి, పాస్‌బుక్ పైన చంద్రబాబు నాయుడు ఫోటో. మీరన్నట్టుగా ఆళ్ళిచ్చిన ఇంటి పట్టా పైన చంద్రబాబు నాయుడు ఫోటో. మీరన్నట్టుగే వాళ్ళు సర్వే చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. రాళ్ళు, మీరు మరి లేవంటారా? ముఖ్యంగా రాళ్ళు, మేము పునాది సర్వే రాళ్ళ రాళ్ళు మీద వినండి సార్. సర్వే రాళ్ళు మేమిచ్చాం. ఆ సర్వే రాళ్ళు నువ్వు ఇవ్వలేదు గదా! పార్టీ ఇవ్వలేదు గదా! ప్రభుత్వానే గదా! ప్రభుత్వం డబ్బులు పెట్టి గదా వినండి. ఇస్తుంది. మీ వినండి. పార్టీ డబ్బులు వినండి. పెట్టిస్తే మీరు తీసుకుంది. వినండి. మీ బొమ్మలు గాదు. అందరు ఎమ్మెల్యేల బొమ్మలే వినండి. పెట్టింది. వినండి సార్ వరుణ్ గారు. యెస్, మాట్లాడదాం. పార్టీ డబ్బులు, ప్రభుత్వం డబ్బులు ఎవరైనా ప్రభుత్వం డబ్బులే ఖర్చు పెడతారు. మరి చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీకి రోజుకి 4,00,00,000, 5,00,00,000 ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? అది నీ సొంత డబ్బులా? పార్టీ డబ్బులా? నాది ప్రభుత్వం డబ్బులా? ఈ రోజున పబ్లిసిటీ చేస్తూ ఉన్నాడే. ఆటో ఎక్కినట్టుగా, రోడ్డు మీద నడిచినట్టుగా, కూరగాయలు కొన్నట్టుగా, ఆగో బీసెంట్ రోడ్‌లో ఎళ్లి ఏవో కొన్నట్టుగా ఎళ్తా ఉన్నాడే. అది ఆ చీప్ పబ్లిసిటీకి ఒక రోజుకి 4,00,00,000, 5,00,00,000 ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ఆటో ఎవడబ్బు సొక్క సొమ్మది? ఏసుకోలేదా? ఆటో డ్రైవర్ చొక్కా ఎవడబ్బు జగన్మోహన్ రెడ్డి సొమ్మది? ఏసుకోలేదా? వినండి. ఆటో సొక్క జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ ఏసుకోలేదా? రెడ్డి గారు ఎప్పుడు కూడా చీప్ పబ్లిసిటీ చేయలేదు. ఇటువంటి చీప్ పబ్లిసిటీకి డబ్బులు ఖర్చు పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మేము ఎప్పుడు కూడా చీప్ పబ్లిసిటీ చేయలా. ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఈ పథకం మేము ఇస్తున్నామని ప్రజలకు తెలియపరచడానికి వాళ్ళు పబ్లిసిటీ పరంగా వాళ్ళ ఒక ఆ సింబల్ ఏదైతే మన ఆ రాష్ట్రం ఒక సింబల్ ఉంటుందో ఆ రాజముద్ర వేస్తారో దాని పక్కన అదే ఆ శాఖ మంత్రి ఎవరైతే ఆ శాఖ మంత్రి ఫోటో ఉంటుంది, రాష్ట్ర సీఎం ఫోటో ఉంటుంది. ఇట్ ఈజ్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ని మీరు పబ్లిసిటీ అని ఎలాగంటారు? అది ప్రోటోకాల్ అది రాళ్ళు మీద కూడా ఇటు కదా. ప్రోటోకాల్. యెస్, ఇవ్వనండి. అది కూడా ప్రోటోకాలే. ఈ రోజున మీరు అంటారు అంటే మీ పాస్‌బుక్‌ల మీద రాళ్ళ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చేలా భూములు? పాస్‌బుక్ ఇవాళ పోతే రేపు వచ్చిద్దండి. రాళ్ళు శాశ్వతంగా ఉండిద్ది అదే గదండీ! వినండి సార్. రాళ్ళుంటే ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బౌండరీ ఏశారు. రేపొద్దున నా జాగా నాదే. ఎవడు ఎలిగేషన్ చేసినా నా జాగాలోకి రావడానికి లేదు. విత్ జియో ట్యాగ్, జీ మ్యాప్ ఎప్పుడైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నీ భూమిని ఎవరు కూడా కాజేయకుండా, నీ భూమి ఆక్రమించకుండా, కబ్జా చేయకుండా కాపాడే 4 ఏవైతే 4 దిక్కులుంటాయో ఆ 4 దిక్కులు కూడా విత్ ప్రూఫ్. పడమట ఎవరున్నారో, తూర్పు ఎవరున్నారో, పశ్చిమ ఎవరున్నారో, అటు ఉత్తరం ఎవరున్నారనే 4 దిక్కుల సరిహద్దులతో నీకెక్కడ కూడా మనం చూడొచ్చు. మన భూమి మీదకి ఎవడెళ్తున్నాడు ఏటనేది. అటువంటి అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మీరు ఎలా తప్పుపడతారు నాకు అర్థం కావట్లా. పక్క రాష్ట్రం కేసీఆర్ కూడా తెచ్చారు. విన్నాడు సార్. పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకొచ్చారు. యెస్, మంచిదే, మీకు కాదంట్లా. మేమేమంటామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని ఆళ్ళు బయటికి తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది.
దీన్ని బలంగా తీసుకెళ్లరు. అలాంటివి 2, 3 వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. అంటే తప్పుడు ప్రచారంలో వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు ఏమైంది? అదే రీసర్వే, అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈళ్ళెక్కడైనా రద్దు చేశారా? చేయలేదు కదా! ఈ రోజున గ్రామ సర్వే, రీసర్వే ఎందుకు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు? ఇంత ఆ తెలిసిన రోజున మీరు మీరు చేస్తే తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఈ రోజున మీరు గ్రామంలో రీసర్వే ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంత తెలిసిన మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయారు వాళ్ళతో? వినండి సార్. ఆ రోజున ఆడినటువంటి డ్రామా, ఈ రోజున చంద్రబాబు నాయుడు, ఇన్‌కేస్ ఏదైతే ఎన్‌డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఆళ్ళు ఆడిన డ్రామా, ఆ డ్రామా ఈ రోజున మరి మీరు డిఫెన్స్ అని అన్నారు చూసారా? ఆ రోజు ఏదైతే మెచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీ, మరి ఈ రోజున రీసర్వే చేత అంటే ఎందుకు ఈళ్ళు రీసర్వే చేస్తున్నారు తెలుసా? రీసర్వే చేస్తే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అమలు పరిస్తే కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి 5,000, 10,000 కోట్లు ఇస్తామంటే, ఆ డబ్బుల కోసం అనేది ఇప్పుడు మళ్ళీ తెరలైపోయి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ఇదే చంద్రబాబు నాయుడు ఆ డబ్బుల కోసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకి ఆశపడి మళ్ళీ నువ్వు అదే సర్వే చేస్తున్నావు కదా! అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పని నువ్వు ప్రసారం చేసిన వ్యక్తి. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూముల్ని కాజేయడానికి మీరు చేస్తున్నారా? అంటే ఆ మరిప్పుడు మీరు రోజున బయటికి మీరు చేస్తే తెస్తున్నారు అదే ఇది. కదా! రీసర్వ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దోసుకోవడానికి రీసర్వ్ చేస్తే, అంటే ఈ రోజున మీ ముగ్గురు కుమ్మక్కై ఈ రోజున రీసర్వ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు భూదోపిడికి తెగబడ్డారని అర్థం. మరి మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారు? వాళ్ళు అప్పుడు డిఫెండ్ మేము అదే చేశారు. చెప్తున్నాం కదా! ఈ రోజున ఆ రోజు మీరు తప్పు పట్టారు. ఈ రోజు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు రీసర్వే? ఎవరి కోసం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు మీరు మొదలుపెట్టారు? మేము అడుగుతా ఉన్నాం కదా! ప్రజలకు బలంగా ఎళ్ళింది కదా! వెళ్తాం మేము మాట్లాడాడు మీ యెస్. నాయకుడు? డెఫినిట్‌గా మా నాయకుడు అదే కదా మాట్లాడింది. మన ప్రెస్ మీట్ పెట్టి కూడా 2, 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా! సరే ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైంది ఏంటంటే వరుణ్ గారు, గెలుపోటములకి 1, 2, 3, 4 అని మనం కన్సిడర్ చేయలేం. కారణాలు ఏమైనా అవ్వచ్చు గాక. అంటే ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దీంట్లో మనం చూసుకుంటే బోలెడు కారణాలుంటాయి. గెలవడానికి కారణం మనం చెప్పలేం. ఓడిపోయిన కారణాలు కూడా మనం చెప్పలేం. కొన్ని కారణాల వల్ల గెలవచ్చు. కొన్ని కారణాల వల్ల ఓడిపోవచ్చు. అంటే ఇక్కడ కారణాలేంటి? ఏంటి అంటే బలమైనటువంటి 2, 3 మనం చెప్పగలం. అందులో ఇదొక విధానం అయితే ఏదైతే ఎక్కువ అనుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. లేకపోతే అంత సినిమా లేదు. ఈళ్ళకి గెలిచేంత సినిమా లేదు. యెస్, జరిగింది. రేపొద్దున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ రకంగా తీసుకెళ్ళేటన్నది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు కదా! మేము ఒకటే సారి నమ్ముతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదైతే రైతుల సమస్యల పైన మనం చూసాం. మిర్చి గాని గుంటూరులో, అలాగే పొగాకు సత్తెనపల్లి వెళ్ళినప్పుడు పొగాకు సమస్యలు గాని, అలాగే మామిడి గాని, పత్తి గాని, అలాగే సీనియర్ రైతుల కోసం గాని, అలాగే ధాన్యం పండించిన రైతుల కోసం గాని, ప్రతి ఒక్క రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశారు. ప్రజల్లోకెళ్లారు. వాళ్ళకివ్వాల్సినటువంటి గిట్టుబాటు ధర మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఎన్ని సార్లు ఎళ్లారు సార్? ఎన్ని సార్లు ఎళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎన్ని ప్రజల సార్లు దగ్గరికి? ఎళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఆయన దాన్ని బట్టే కదా! కాదు ఆయన పబ్లిక్ ఫిగరే గదా! ఆ! ఆయన పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఆయన ఒక నియోజకవర్గానికి ఒక హ్మ్. చోటకెళ్తున్నప్పుడు హ్మ్. మీడియా ఉంటుంది. హ్మ్. సోషల్ హ్మ్. మీడియా ఉంటుంది. ఉంటాయి. ఇటు పక్క అన్నీ ఉంటాయి. ఉంటాయి. మరి మీరు చెప్పినట్లు పత్తి రైతుల దగ్గరికి ఎళ్లారు. ఎళ్లారనుకుందాం. తర్వాత వచ్చేసరికి మామిడి రైతుల దగ్గరికెళ్లారు. ఎళ్లారు. మామిడికాయలు రాయలసీమలోనే ఎక్కడ పడబోతున్నాయి. ఎళ్లారు. 2 ఇంక మీరు ఎళ్లారు. చెప్పండి ఇంకెన్నున్నాయి? వేల మీద పొగాకు లెక్క వినండి పెట్టుకోవాలి. సార్. వినండి సార్. వినండి చెప్పండి. సార్. చెప్పండి. చెప్పండి. వినండి. పొగాకు రైతుల కోసం ఎళ్లారు. హ్మ్. మిర్చి ఘాటు ఏదైతే గుంటూరులో జరిగింది ఎళ్లారు. హ్మ్. మామిడి రైతుల దగ్గరికెళ్లారు. రాయలసీమ పత్తి జరిగిన దగ్గరికెళ్లారు. అయిపోయింది. అరటి పండు ఏదైతే జరిగిందో హ్మ్. కడప అక్కడికెళ్లారు. మీకెన్ని సార్లకి దేనికెళ్ళాలి? 4, 5 వచ్చినాయి. దేనికెళ్ళ అంటే 2 మీరు చెప్పండి. 2 సంవత్సరాల్లో మీరు చెప్పండి. ఇంక 2 సంవత్సరాల్లో అంటే ప్రజల కష్టాలు మీకు 5 వరకొచ్చినాయి. 365 రోజులు కూడాను ఇదే 360 ఇదే వినవ 5 అంటే ఇదే మీరు 5 దాన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే 365 రోజులు గూడా మేము అదే సమస్యల కోసం పోరాడితే మరదే మీ ప్రతినిధి గదా! వినాలి గదా! వాళ్ళే ప్రతినిధి అంటారు గదా! వినండి. 365 రోజులు ప్రతినిధి 300 అదే ఆ సమస్యల కోసం మాట్లాడరు. ఆ ఒకే సమస్యలుంటాయా రాష్ట్రంలో? వేరే సమస్యలుండవా? ఏం మాట్లాడతారు? ఆ వేరే ఒక యాజ్ ఎ సమస్యలు జర్నలిస్ట్‌గా అహా! ఆ వినాలి. వేరే సమస్యలు ఈ 5 వినండి. ఇంకొక వినండి. 5 ఎవరైనా జైల్‌లో వినండి. ఉంటే అంటే మీకు అర్థం ఏంటి? సింగిల్ గారు, ఆ! పిన్నెల్లి గారు, ఆ! లేదంటే అంబటి రాంబాబు గారు, ఎళ్తారు పార్టీ. లేదంటే ఆళ్ళు మా పార్టీ నాయకులయ్యా. మా తెనాల్లో పార్టీ గంజాయోళ్ళు ప్రజాప్రతినిధులు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. వాళ్ళ పరామర్శించిన బాధ్యత మాది. మేము వెళ్తాం. అది తప్పేముంది? తెనాల్లో గంజాయి తప్పేముంది? బ్యాచ్ ఇదైతే వినండి. వీళ్ళు గంజాయి బ్యాచ్ అని మీరు ఎందుకంటారు? వాళ్ళు గంజాయి తాగారు గదా! ఎవరన్నారు? వాళ్ళు గంజాయి తాగుతున్నారు ఎవరన్నారు గదా! గంజాయి బ్యాచ్ అని? పోలీసులు ఎవరన్నారు? నిరూపిస్తున్నారు గదా! ఆడెవరండి పోలీసులు? ఎవరు పోలీసులు అనేది? గంజాయి బ్యాచ్ అని ఎలాగంటే అందులో ఇద్దరు లాయర్లు ఉన్నారు. ఇద్దరు లాయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎల్ఎల్‌బీ చేసినోళ్ళు. గంజాయి బ్యాచ్ అని మీరు ఎలాగంటారు?
మీకు కోర్టు ఏం తీర్పిచ్చిందా గంజాయి బ్యాచ్ అని? మీరు ఎలా మాట్లాడతారు? హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎవరన్నా గంజాయి హోమ్ మినిస్టర్ మాట్లాడడానికి? ఎవరో హోమ్ మినిస్టర్ మాట్లాడడానికి మీరు మాట్లాడతారంటే? ఎవరు చెప్పారు మీకు? ఏం కోర్టు ఏమైనా నిర్ధారణ చేసిందా వాళ్ళు గంజాయి బ్యాచ్ అని? అన్యాయంగా, అక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుర్రాళ్ళ మీద కక్ష కట్టి అక్కడ రాజకీయం చేసి వాళ్ళు తీసుకెళ్ళి నటు రోడ్డు మీద తలటిక్కిరిస్తారా? మానవ మానవ హక్కుల సంఘాలు వాళ్ళకి ప్రశ్నించేగా, అంటే అడిగేగా. వాళ్ళు వైసీపీ మానవ హక్కుల సంఘం కమిషన్ వినండి, వైసీపీ కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందా? వినండి, వినండి. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వీళ్ళు కాదు, వాళ్ళ పౌరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు, భారతదేశ రాష్ట్ర పౌరులు. వాళ్ళని నడు రోడ్డు మీద పెట్టి వాళ్ళ యొక్క మాన ప్రాణాల ఆ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు భంగం కలిపే హక్కు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? అలా మోకాళ్ళ పైన కొట్టే హక్కు పోలీసులకు ఉందా? నడు రోడ్డు మీద పెట్టి వాళ్ళగా కొడతారా? ఏం మాట్లాడతారు మీరు? తెలుసుకోండి, సరే, చట్టం ఇదే తెలుసు. మానవత్వంతో చట్టం మీరు వినండి, మాట్లాడుతున్నారు. యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా మీరు ఒక ప్రశ్న అడిగేటప్పుడు మీరు చట్టం తెలుసుకోవాలా? అది నిజంగా అప్లికేబుల్ అవుతుందా లేదని తెలుసుకోవాలా, తర్వాత ప్రశ్న అడగాలి. అన్ని తెలుసుకుని మేము జర్నలిస్టులు అయ్యాం ఏ కానీ, అయ్యా అన్ని తెలుసుకోవాలా? తెలుసుకుని మేము వరుణ్ అయ్యాం గారు, కానీ, మీరు తెలుసుకున్న అయితే మీరు వాళ్ళ గంజా బ్యాచ్ మీరు ఎందుకు అన్నారు? హోంమంత్రి సాక్షాత్తు హోంమంత్రి వినండి మాట్లాడితే, సార్, సాక్షాత్తు వినండి సార్, హోంమంత్రి సాక్షాత్ అంటే హోంమంత్రి హోమ్ మినిస్టర్ గారు చెప్తే మాట్లాడుతున్నారు కదా, గంజా అయిపోతారా? అక్కడ నడుస్తుంది కదా ఇప్పుడు నేను కోర్టులో. చెప్తా, ఆరోపణ వినండి ఇప్పుడు సార్, మీరు ఆరోపణ అన్నారు, ఉండిద్ది, మీరు ఆరోపణ మీరు వేయకుండా అన్నారు కదా, ఆరోపణ మీరు అన్నారు వేయకుండా కదా, మీరు అన్నారు కదా, అదే హోమ్ మినిస్టర్ గారు యాంకర్ వరుణ్ గారు పలానా వ్యక్తి అంటే దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆరోపణ ఆరోపణ మరి ఏదో ఆరోపణే కదా, ఇప్పుడు ఆరోపణ అదే గంజాయి ఆరోపణ. ఆరోపణే మీరు కదా. గంజా వ్యక్తులను వెనకన్నావు, గంజాయి ఆరోపణ తాగి- అని చెప్పాలి. వాళ్ళు గంజాయి అని No. చెప్తున్నారు కాబట్టి అది ఆరోపణే కదా. వినండి సార్, తాగారా లేదా వాళ్ళు గంజాయి వీళ్ళ పక్కన పెట్టండి. తెలిసిద్ది, వాళ్ళు అదే. తెలిసిద్ది. అంటే గంజాయి తాగిన వాళ్ళందరూ రోడ్ల మీద కొడుతున్నారా? వీళ్ళు ఎందుకు వచ్చారు మరి? గంజాయిలు తాగిన వాళ్ళే వైసీపీ వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో, అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రాష్ట్రం. దగ్గరికి ఎందుకు వచ్చారు వినండి, మరి? వినండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వినండి. దగ్గరికి ఎందుకు వచ్చారు? వినండి. జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్ళారు? దేనికి వెళ్ళారు? 3rd డిగ్రీ చేశారని వెళ్ళారు. వీళ్ళు దేనికి చేయొచ్చు? అది చేయొచ్చా? మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఒక యాంకరు, మీరు ఒక జర్నలిస్టు. ఇదే వినండి, ఇదే వినండి సార్, జగన్మోహన్ రెడ్డి వినండి, గారు వినండి సార్, వినండి దళిత సార్, దళిత వినండి. దళిత వైద్య డాక్టర్ వినండి. సుధాకర్ గారిని ఆ. 3rd డిగ్రీ చేసినప్పుడు బట్ట లేకుండా రోడ్డు మీద వైజాగ్ లో ఒప్పదీసినప్పుడు అప్పుడు ఎందుకు రాలా? ఎస్ గవర్నమెంట్ ఉంది. కదా. మంచి పాయింట్ ఇది. ఎవరండి ఆయన? ఎవరు? దళిత వ్యక్తి, ఎవరు దళిత చేశారు? డాక్టర్ థర్డ్ సుధాకర్. డిగ్రీ ఎవరు చేశారు? 3rd డిగ్రీ కాదు, థర్డ్ 3rd డిగ్రీ డిగ్రీ కాదు, మీరు ఇప్పుడు అన్నారు, 3rd డిగ్రీ కాదు. మీరు అన్నారు థర్డ్ బట్టలు డిగ్రీ. ఒప్పదీసి రోడ్డు మీద ఎవరు తీశారు? బట్టలు ఒప్పదీసి రోడ్డు మీద ఎవరు పోలీసులే తీశారు. ఏ పోలీసులు? పోలీసులే ఏ తీశారు. పోలీసులు? వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న ఏ పోలీసులు, పోలీసులు? వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న ఏ పోలీసులు. పోలీసులు? వాళ్ళు పోలీసులు కాదు, ట్రాఫిక్ క్లియరెన్స్ చేసినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ వినాలా. వాళ్ళు ఎందుకు చేశారు? ఆయన పిచ్చాపాటిగా తాగిసి రోడ్డు మీద అల్లరి చేసి వచ్చిన వాళ్ళందరూ నాపిస్తే వాళ్ళు ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తే వాళ్ళందరూ కూడా ఆయన తిడుతూ ఉన్నాడు. పోలీసులు వాళ్ళని కొట్టి తిడితే వాళ్ళు ఆయన అదిమించడానికి చేసిన ప్రయత్నం. ఆయన పూర్తి తాగేసి ఉన్నాడు కదా. ఆయన మత్తు డాక్టరు, ఒక అనీషియా డాక్టరు. ఆయనకి ఏం చేశాడు? ఆయన విధులకి సరిగ్గా రావట్లేదని చెప్పి ఆయన మందలిస్తే మాస్క్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదని ఎవరైతే మీరు ఇప్పుడు మాట్లాడారే దళిత డాక్టర్ అని, మరి ఆ దళిత డాక్టర్ని ఆ రకంగా చేసి నీకెందుకు, నీ ఉద్యోగానికి నేను అండగా ఉన్నానని చెప్పి అదే అయ్యన్న పాత్రుడు ఆయన్ని వాడుకొని ఈ రకంగా చేసుకుంటే నాకు అయ్యన్న పాత్రుడు మోసం చేశాడని అదే దళిత డాక్టర్ మాట్లాడాడు కదా. ఆ వీడియో బయటకు వచ్చిందిగా. అయ్యన్న పాత్రుడు నన్ను ఓడుకొని నన్ను వదిలేశాడు, నాకున్నటువంటి 15-12 ఎకరాలు ఆయన ఆ భూ కబ్జా చేయడానికి రెడీగా ఉన్నాడు, చేస్తాడు అని అనుకున్నా కదా. ఆయన ఇదయ్యాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భూమి ఏమైంది అడగండి. అదే పంచాయతీ, అదే సుధాకర్ గారు వాళ్ళ అమ్మగారు ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తే మీరు తెలుసుకుంటాను ఎందుకన్నాడు? సుధాకర్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ భూమి కబ్జా మరి అయ్యన్న పాత్రుల అనుసారులు అయ్యన్న పాత్రుడే చేసినప్పుడు మీరు ఎందుకు కాపాడలేకపోయారు? ఏం మాట్లాడతారు సార్? అంటే ప్రతిదీ రాజకీయం చేయడానికి మనం ఏదో ప్రశ్న అడిగాను కాదు, వాస్తవాలు బయటకు పడాలా, వాస్తవాలు మాట్లాడాలా. ఏది దళిత మీరు సుధాకర్ గురించి అనితే ఏమైపోయింది? ఆయన రాజకీయంగా వాడుకున్నారు దళిత సుధాకర్ అనే వ్యక్తిని. ఎందుకు మీరు మరి అదే దళిత సుధాకర్కి ఎందుకు మీరు న్యాయం చేయలేకపోయారు? టీడీపీ గవర్నమెంట్ చేయటం కరెక్టేనా? బట్టలు అలా తీసేసి వినండి సార్, వినండి. వినండి. ఎవరు చేశారు? కానిస్టేబుల్. ఎవరు చేశారు? వాళ్ళు ఏ కానిస్టేబుల్? వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్. వాళ్ళ బాధ్యత ఏంటి? చేయటం కరెక్టేనా? వాళ్ళ బాధ్యత తాళ్ళతో వినండి, తాళ్ళుతో కట్టిలేదు మీరు, మరీ వరకు తాళ్ళుతో కట్టేసి యూట్యూబ్ లో ఉంటాయి చూసుకోండి మీరు. ఏంటి సార్ ఎవరు మీరెళ్ళి మీరు కొడితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, 10 మంది వచ్చి మిమ్మల్ని కొట్టారండి, మీ స్టాఫ్ ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేస్తారు? అడ్డుకుంటారా? ఇంకా పిచ్చబాటి చేస్తే ఏం చేస్తారు? వినండి, ఇంకా పిచ్చబాటి చేస్తే ఏం చేస్తారు? మీకున్నటువంటి మీ దగ్గర ఏమవుతుందో అది వినియోగిస్తారు.
వాళ్ళ దగ్గర ఏముంటే అది వినియోగిస్తారు. అని మిమ్మల్ని దాడి మీద చేయండి అని మీరు ఊరుకుంటారా? దాడి చేయాలంటే పోలీసులు కొడితే పోలీసులు ఊరుకుంటారా? కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా సరే. పోలీసుల మీద దాడి చేసి ఆడవాడు సీఎం, ఈడవాడు సీఎం, ఆన్ రమ్మని నేను రమ్మని, నువ్వోడు కానిస్టేబుల్, ఆడవాడు కేసీఆర్ గారు, ఈడవాడు జగన్ అంటే అంటే ఏంటి? సరే సరే మీరు అన్నదానికి నేను బూతులతోనా? సమర్థిస్తాను. మీరు ఆ! అన్నదానికి సమర్థిస్తాను. తెనాలిలో జరిగిన ఘటన ఆ! తీసుకుంటే వాళ్ళు గంజాయిలు కాదు మీకు తెలుసా? ఒకసారి పక్కన పెడితే మీకు ఇద్దరు తెలుసా? లాయర్ ఉన్నారు మీరు ఎలా అంటారు? మీకు తెలుసా? ప్రోటోకాల్ ఉండిద్ది మీకు అంటారు. తెలుసా? మరి ఇదే మీకు ఇదే తెలుసా? లాయర్లు ఆయన వినండి. డాక్టర్‌గా మరి ఆయనకు ఒక నేను ప్రోటోకాల్ ఉండిద్దిగా. చెప్పేదేనండి. ఆయన పరంగా మరి చెప్పేదేనండి. న్యాయంగా నిలబడి కదా. చెప్పేదేనండి. చెప్పేదేనండి. మీరు ఎవరైతే అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు గంజా తాగారని నిర్ధారణ ఎవరు చేయలా. వినాలా? ఏ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా ఈళ్ళు గంజా తాగారని. ఈళ్ళు బర్త్‌డే పార్టీకి ఏదైతే కేక్ కోసుకుంటే, ఆ ఊర్లో గూడా ఆ వ్యక్తులు ఎళ్తే ఆళ్ళకి కావాలని ఇంటెన్షనల్‌గా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే వాళ్ళకి గొడవైతే, ఆ గొడవలో స్థానిక నాయకుడు ఈళ్ళు కావాలని ఇరికించి తీసుకొచ్చినట్టు ఎవరం? వాళ్ళు టీడీపీ ఇది మీరు వాళ్ళా? తెలుసుకోవాలి. టీడీపీ కదా! టీడీపీ కావాలని ఈళ్ళు ఇరికించే వాళ్ళకేమో పాత కక్షలుంటే, ఆ పాత కక్షలు తీర్చుకోవడానికి ఈళ్ళు బలి చేశారు ఈళ్ళని. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? స్థానికంగా మీరు గుంటూరు అంటున్నారు కదా మీరు. ఒకసారి స్థానిక రిపోర్ట్ తెచ్చుకోండి. జెన్యూన్‌గా తీసుకొచ్చి మాట్లాడండి. మీది గుంటూరే కదా! యెస్. ఒక పక్కన అంబటి రాంబాబు గారు, గల్లా ఇప్పుడు ఎవరైతే మాధవి ఎవరున్నారో ఆ నియోజకవర్గం మీరు చెప్తూ ఉన్నారు. సరే యెస్ ఇప్పుడు మీరు రైట్. రిపోర్ట్ తెచ్చుకోండి. అదే జెన్యూన్ అదే రిపోర్ట్. పాయింట్‌కొద్దాం. బోసెడికి అన్న పదం తప్పా కాదా? తప్పా కాదా? ఒక్క మాటలో మీరు చెప్పండి. బోసుడికే మీరు ఒక్క వైసీపీ వ్యక్తికి పక్కన పెడితే ఆ! స్పోక్స్ పర్సన్‌గా హ్మ్. ఒక హ్యూమానిటీతో ఒక హ్యూమన్‌గా చెప్పండి. హ్మ్. బోసెడికి అన్న పదం తప్పా కాదా? తప్పు. తప్పే కదా. తప్పు. దానికి డిక్షనరీలో మీనింగ్ ఉందా? డిక్షనరీలో లేకపోయినా సాధారణంగా మాట్లాడుకునే మాటకి మీనింగ్ ఉందా? బోసుడికే అనే పదం తప్పు. తప్పేనా? మీరు గూగుల్‌లో కొట్టినా ఏమని ఉంటదంటే, బోసుడేకి అనే పదము హ్మ్. ఇది ఆంధ్రిక ఏముంటదంటే, అంటే వేరే రకంగా పుట్టినటువంటి హ్మ్. సన్ అంటే కొడుకు హ్మ్. అని కావాలని మీరు గూగుల్‌లో కొట్టండి. సరే. మీ దాన్ని వినండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. వేరే రకంగా పుట్టినటువంటి కొడుకని ఒక 4, 5 అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉంది. మీరు గూగుల్‌లో కొడితే. హ్మ్. అటువంటి పదాన్ని వినియోగించి మీరు మీ పార్టీ అఫీషియల్ టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టించారంటే మీరు సంస్కారహీనులు కాదా? బోసిడీకనే ఒక రాష్ట్ర సీఎంని ఇంటెన్షనల్‌గా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ కావాలని మీరెందుకు తిట్టించారు? ఏ మీరన్నారు కదా! బోసిడీక్ అనే పదం తప్పు కాదు అని అన్నప్పుడు, ఇదే బోసిడీక్ అనే పదము వాళ్ళకి అప్లికేబుల్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అదే బోసెడికి అన్న పదం తప్పు అని మీరే అంటున్నారు. ఆ! దాన్ని పక్కన పెడితే హ్మ్. తెలంగాణలోకొచ్చేసరికి సాదాసీదంగా మాట్లాడతారు కొంతమంది. హ్మ్. ఏ పదాలైనా కానీ వాళ్ళు హ్మ్. అంటి ముట్టనట్లు ఆ! క్యాజువల్ వేలో హ్మ్. మాట్లాడుకుంటారు. ఒక ఆంధ్ర పీపుల్‌గా హ్మ్. మాట్లాడుకోవాలంటే ఏ పదమైనా గానీ మర్యాదలతో కూడిన పదాలుంటాయి. హ్మ్. కొంత అమర్యాదగా మాట్లాడితే వారు, వీరు అనే మాట్లాడుకుంటారు. హ్మ్. అరే, ఒరే అన్నా ఒప్పుకోరు. హ్మ్. అట్లాంటిది వాడమ్మ, మొగుడు అని హై పిచ్‌లో మాట్లాడితే అది తప్పు కాదా? ఒక హ్యుమానిటీతో చెప్పండి. కదా! బోసెడికే కదా! తప్పు. మంచిదే. మరి వాడమ్మ, మొగుడు యెస్. తప్పు యెస్. కాదా? ఓస్ తప్పేనా? తప్పు కదా! తప్పే. బోసుడికి అన్న మాట అయినా సరే, ఆడమ్మ మొగుడన్న మాట తప్పే కదా! తప్పే. తప్పే కదా! అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టే కదా! చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టే కదా! మరిప్పుడు అంబడు కూడా తప్పు చేశారని వినండి. ఒప్పుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు అంబడు కూడా తప్పు చే తప్పు చేశారా? యెస్. నేననేదేంటంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడంటే అంబటి రాంబాబు తప్పు చేసినట్టే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేసినట్టయితే అంబటి రాంబాబు తప్పే. నారా లోకేష్ మాట్లాడిన మాటలు తప్పైతే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కూడా తప్పే. నీ అమ్మమ్మ గూడా, నీ జేజమ్మ గూడా, మీ తాతమ్మ గూడా ఎవడు మాట్లాడాడు సార్ ఆ భాష? చంద్రబాబు నాయుడే కదా! నీ పుట్టిక తప్పుడు పుట్టిక అంటే పుట్టుకల గురించి ఎవడు మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారే కదా! అటువంటి పదాలు మాట్లాడొచ్చా? పుట్టుకల గురించి ఏంటి? అసెంబ్లీలో మాట్లాడొచ్చా? వినండి. ఎవరు మాట్లాడిన మీ సోమి వీడియో చూపించండి. ఫేక్ ప్రచారం చేయొద్దు. ఆ రోజున ఏదైతే మాట్లాడారో ఆ వ్యక్తులు క్షమాపణలు చెప్పారు. అటువంటి మాటలు ఏదైనా మాట్లాడితే ఆళ్ళు సారీలు చెప్పారు. అదంతా క్షమాపణ వినండి. చెప్పారంటే ఒప్పుకున్నట్టే గదా! వినండి. క్షమాపణ చెప్పారంటే వినండి. ఒప్పుకున్నట్టే గదా! వినండి. క్షమాపణలు చేత్తే ఒప్పుకున్నట్టంటే మీరు క్షమాపణలు చెప్పకూడదనా మీ ఉద్దేశం? చెప్పకూడదు అని కాదు. చెప్పారు అంటే ఒప్పుకున్నట్లే వినండి. గదా! వినండి. ఒప్పుకున్నాము అంటే క్షమాపణలు సమర్థించినట్టే చెప్తాంటే గదా! ఏంటి? చేసిన తప్పు నువ్వు ఒప్పుకుంటేనే గదా క్షమాపణ వినండి. చెప్పేది. వినండి. 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 మీరన్నారు అసెంబ్లీలో మాట్లాడారో లేదో మీరు వీడియో చూపించండి. ఆళ్ళన్నారో లేదో ఏదైనా మాట్లాడితే వల్లభనేని వంశీ గారు వాళ్ళు చూసుకుంటారు. అదే వల్లభనేని గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి నారా లోకేష్ గారు ఎవరు? పార్టీ అఫీషియల్ హ్యాండ్‌లో వాళ్ళ ఫేస్‌బుక్‌ల్లోని వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానెల్ వాళ్ళకున్నటువంటి పార్టీ లెటర్ ప్యాడ్‌ల మీద అఫీషియల్‌గా వల్లభనేని గారు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారా? రాస్తారా? అంటే లోకేష్ గారి పుట్టుక వాళ్ళ గురించి వ్యక్తిగత వీళ్ళు మాట్లాడొచ్చు. అంటే
వల్లభనేని వంశీ గారు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారయ్యా. నిన్నెవరు అలా జీవితాల గురించి మాట్లాడమన్నారు? నువ్వు మాట్లాడిపోతే వాళ్ళు మాట్లాడరు కదా. నువ్వు అలా మాట్లాడగట్టు మాట్లాడిన వాళ్ళు వ్యక్తి మాట్లాడారు. తీసుకెళ్ళి టికెట్ ఇస్తారు. ఈ లెవెలదా? బండారు సత్యనారాయణ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఈ రోజున వైజాగ్. ఆయన బూతులు మాట్లాడు కదా. మా రోజా గారిని మాజీ మినిస్టర్ రోజా గారిని అమ్మ నా బూతులు తిట్టారు కదా. అనగానే మాట్లాడినారు కదా. మరి ఆయనకి ఎలాగ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్? అయ్యన్న పాత్రుడికి ఎలాగ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్? త్రిపుల్ ఆర్కి ఎలాగ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్? మొగడువో కాదో అన్నప్పుడు ఒక మొగడికి సాటి మొగడికి ఎవరికన్నా అవసరం ఎవరన్నారు? వచ్చిందా రాదా అండి? ఎందుకన్నారు? రోజా అన్నారా లేదా? ఎందుకన్నారు? అయ్యన్న పాత్రుడు అన్నారా ఎందుకన్నారు? లేదా? ఎందుకన్నారు? ఇదే అయ్యన్న పాత్రుడు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కానేటి వనిత గారిని ఎవరి సంకనాగుతావు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఒక హోమ్ మినిస్టర్ గారిని అలాగ అనొచ్చా? ఒక స్త్రీని అలాగ సంపాదించచ్చా? ఎవరిని కప్పుచ్చుతారు మీరు? ఎవరిని కప్పుస్తారు? మీరు అడగండి, నేను చెప్తాను సమాధానం ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. అంతేగాని మీరు ఆ మాట అనొచ్చు ఈ మాట అనొచ్చు ఎందుకంటే మీరు కూడా మాట్లాడకూడదు కదా. ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నాడు? ఏమన్నా సార్ పవన్ కళ్యాణ్? నాకు తిక్కరైతే సీఎం వాళ్ళ అమ్మమ్మ కూడా అయినా నాకు లెక్కలేదంటే ఏం మాట్లాడు? ఏ రోజైనా మీరు వినండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ని కానీ, నిన్న పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ దీని గురించి, వాళ్ళ గురించి ఎప్పుడూ మీరు విన్నారా? ఏ రోజు కూడా మాట్లాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడొచ్చు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి మాట్లాడారు. వీళ్ళు కూడా అంతే మాట్లాడి ఉండొచ్చు కదా. ఏమని? ఏదైతే రోజా గారి గురించి మీ అన్నారో, ఇంటెన్స్ చూపించే రోజా గారు నో నో అన్నారో టీడీపీ వాళ్ళు మీరు కూడా అదే మాట్లాడొచ్చు కదా. దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? మీ 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 ఉద్దేశం ఏంటి? మీ ఇప్పుడు ఉద్దేశం ఇప్పుడు ఏంటబ్బా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెళ్లిళ్ళ మీ గురించి ఉద్దేశం మాట్లాడారు ఏంటన్నా? అంటే చేసుకున్నారు కాబట్టి వినవయ్యా? మాట్లాడారు 3 అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, నిజమా అబద్ధమా? పర్సనల్ మ్యాటర్ లోకి దూరం వినవయ్యా? అన్నారు కదా. 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పర్సనల్ మ్యాటర్ లోకి వినండి, జగన్మోహన్ రెడ్డి వినండి, గారు అన్నారు కదా. వినండి. తిట్టలేదు కదా. పవన్ కళ్యాణ్ తిట్టలేదు కదా. గట్టి అమ్మల పొడవటం అది పర్సనల్ లైఫ్ వినాలా? కదండి. వినాలా అది మీరు? పర్సనల్ లైఫ్ కదా. వినాలా? పర్సనల్ లైఫు మాట్లాడింది వేరు, పర్సనల్‌గా తిట్టింది వేరు వ్యక్తిగతంగా. నేను అన్నదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వ్యక్తిగతంగా తిట్టారా? తిట్టారా ఇది ఎవరినైనా? వ్యక్తిగతంగానే కదండి. వినవయ్యా? తిట్టినది వేరు, నువ్వు చేసిన తప్పు వెచ్చిపుచ్చింది వేరు. వినండి ఎన్నిసార్లు తేడా. వినవయ్యా? 3 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ చేసుకున్నాడా లేదా? చేసుకున్నారా లేదా? చేసుకున్నారు. చేసుకున్నారు కదా. అదే మాట్లాడారు. అంతే తప్ప ఇంకేం మాట్లాడరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 3 పెళ్ళిళ్ళు మీరు లీగల్‌గా చేసుకున్నారా? ఇల్లీగల్‌గా చేసుకున్నారా? లేదు ఒకళ్ళు పెళ్లి చేసుకొని ఆ సహజనం చేస్తూ ఇంకొకళ్ళని ఉంచుకొని చేసుకున్నారా? పక్కన పెట్టండి. 3 పెళ్ళిళ్ళైతే అయ్యాయి కదా. అదే మాట్లాడారు. అంతేగాని చెల్లి పవన్ గురించి కళ్యాణ్ చీర అలాంటోడువా, కట్టుకున్నా గాని ఇలాంటోడు మాట్లాడతారా అండి ఏమన్ లక్ష్మణ్ ఏ గారు? ఏంటంటే చెల్లి పసుపు చీర కట్టుకొని ఎళ్ళినా ఆ! మాట్లాడతారా? పసుపు చీర కట్టుకున్నారని తప్పేముంది? దాన్ని కూడా స్టేజ్ మీదకి తీసుకెళ్ళి వినండి, అంత సభలో వినండి, అలా మాట్లాడతాం. వినండి, వినండి, వినండి సార్. వినండి సార్. మన సంస్కారాల గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడొచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నారా లోకేష్ నా తల్లిని తిట్టించావు, నా తల్లిని అన్నావు, మీ అంత చూస్తా అది చూస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఏమన్నాడు? ఏమైంది? వాళ్ళతోనే పొత్తులోకి వెళ్ళాడు, వాళ్ళ కలుగులోకి వెళ్ళాడు, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుంటాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఈ ఉమ్, టాపిక్ ఏదైతే వచ్చిందో ఉమ్, దీన్నంతట కూడా ఉమ్. పక్కన పెట్టి డైవర్షన్ చేయడానికి అంబటి రాంబాబు యొక్క ప్రస్తావనని అంబటి రాంబాబు మొత్తం తెర మీదకి తెచ్చారా? ఈ కూటమి ప్రభుత్వం అనుకోవచ్చా? రైల్వే కోడూరులో జరిగినటువంటి రాసలీలలో శ్రీధర్ది అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చారని అంటారు. ఆ పాయింట్ వినండి. డైవర్షన్ ఎస్ చేయడానికే ఎస్ నాకు వీళ్ళు అర్థమైంది. నాకు తీసుకొచ్చారా? అర్థమైంది వరుణ్ గారు. మీరు అన్ని దాంట్లో నేను అనేది ఏంటంటే అంబటి రాంబాబు గారి ఇష్యూ ఎందుకు తీసుకొచ్చారంటే ఎస్ 2 కారణాలు. ఒకటి మీరు చెప్పింది శ్రీధర్ది. ఇంకొకటి ఏంటంటే లడ్డు శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదు. ఏదైతే బొడ్డు కొవ్వు గాని, ఆవు, పందికో ఇటువంటి కొవ్వులు కలలేదని రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఈళ్ళ మీద ప్రజల్లో కోపం వచ్చింది. ఈళ్ళింత సేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారని భయపడి ఏం చేశారంటే ఈళ్ళ మీద దాడులకి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడులు చేయడానికి కారణాలు ఈ 2 కూడా. అంటే ఈ 2 కూడా లైమ్‌లైట్‌లో ఉండకూడదు. ఈ 2 డైవర్షన్ గురించి మాట్లాడాలని డైవర్షనల్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట. యెస్ ఈరోజు మనం చూసాం. శ్రీధర్ లాంటి వ్యక్తి ఏ రకంగా చేశారో అదంటే అంటే ఒకటి ఇక్కడ ఉంది వరుణ్ గారు. వాళ్ళు చేస్తే వ్యతిగతం. ఇప్పుడు టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న, బీజేపీలో ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఆడపిల్లని వాడుకొని వదిలేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ వ్యక్తిగతం అంట. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకూడదంట.
పార్టీలకు ఆపాదించకూడదంట. కానీ వైఎస్ఆర్ పార్టీలో ఏ నాయకులు గాని నాతో ఎవరైనా వాళ్ళు చేస్తే మాత్రం పార్టీ చేసింది. పార్టీ నాయకులు. అదేంటి అదెలా పోలుస్తారు? అంటే మీరు రాజకీయం చేసేవచ్చు. ఆ రోజున అంబటి రాంబాబు గురించి మాట్లాడారు. అవంతి శ్రీనివాసరావు గురించి మాట్లాడారు. మన సీఐ గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడారు. మరి ఆ రోజున మీరు పార్టీకి ఆపాదించే కదా మాట్లాడారు. మరి అది ఆళ్ళ వ్యక్తిగత జీవితంలో మీరెందుకు ఆళ్ళ వ్యక్తిగత జీవితంలో అన్ని మీరెందుకు వదిలేయలేదు? ఈ రోజున మీ అందరూ ఆదిమూలం గాని, ఆదిమూలం మీ టీడీపీ ఎమ్మెల్యే, మీ నజీరు మీ టీడీపీ ఎమ్మెల్యే గుంటూరు. గుంటూరు. 2 టౌన్. 2 టౌను. మరి చూసాం వీడియో కాల్స్ రాసలీలలో. అలాగే అరవ శ్రీధర్ గాని, అలాగే వినూత కోట గాని, అలాగే కిరణ్ రాయల్ గాని, వీళ్ళందరూ గూడా చేస్తున్నవేంటి? ఈళ్ళది వ్యక్తిగత జీవితాలైతే ఆళ్ళ వ్యక్తిగత జీవితాలే గదా! మేము నిరూపితమైనటువంటివి కళ్ళారా ఆళ్ళొచ్చి చెప్తారు. బాధితులొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మాయిలొచ్చారు. కిరణ్ రాయలు ఎవరైతే వాడుకున్నారో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఇలాగ జరిగిందని. అలాగే అరవ శ్రీధర్ ఆ ప్రభుత్వ ఉద్యోగినొచ్చి మాట్లాడింది. అలాగే వినీత్ కోట ఒక డ్రైవర్ చనిపోయాడు. అది కూడా బొత్స సుధీర్ రెడ్డి వీళ్ళు కలిపి చేశారని అది మీరు జైలుకెళ్లారు వచ్చారు. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్‌గా కనబడతా ఉన్నాయి. అంబటి రాంబాబు గారి విషయం ఏ అమ్మాయి వచ్చని కంప్లెయింట్ చేసిందండి? లేపోతే మాధవ గారు, గోరంట్ల మాధవ్ గారి గురించి ఏ అమ్మాయైనా వచ్చి ఇలా చేశారని మాట్లాడారండి? అవాన్ శ్రీనివాసరావు గురించి ఎవరైనా వచ్చి మాట్లాడారండి? ఎవళ్ళొచ్చి కంప్లెయింట్ ఇవ్వలేదు, మాట్లాడలేదు, ఏమి చేయలేదు. కానీ మా పార్టీకి ఆపాదించారు, వాళ్ళకి ఆపాదించారు. గంట, అరగంటనే ఎక్కిరి వేలంతలు చేశారు మీరు. మరి ఈరోజు మీరు చేసిందేంటి సార్? అంటే మీరు చేస్తే మేము అడగకూడదా? పార్టీలకు ఆపాదించకూడదా? ఇది వ్యక్తిగతమైనటువంటి విషయాలా? అందుకే రాజకీయం అనేది ప్రతీది కూడా రాజకీయం చేయాలన్న ఆలోచన విధానం ఉన్నప్పుడు రేపొద్దున మనకు కూడా అటువంటివి వస్తాయనేది మనం జాగ్రత్తగా ఉండాలి కదా! ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ప్రతీదీ రాజకీయం చేయకూడదన్నారు. ప్రతీదీ రాజకీయం చేయకూడదు అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఏ యొక్క ప్రామాణికంగా 35,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారని అన్నారు సార్? ఏ ఆధారంగా మాట్లాడారు సార్? మీరిప్పుడు ఎందుకు దాన్ని బయటికి తీయట్లేదు? 35,000 మంది తప్పిపోయారు. ఇప్పుడెందుకు పవన్ మేము అదే కళ్యాణ్ గారు మీరు అడుగుతున్నాం సార్. తీయండి, మేము తీయండి, అడుగుతున్నాం తీయండి సార్. అని ప్రెస్ ప్రతిసారి మీట్‌లు ఓ పెట్టొచ్చు కదా! బల్లెటోళ్ళు రోజు జగన్మోహన్ రెడ్డి గారు. బల్లెటోళ్ళు సార్ వర్ణ గారు. ప్రతి ప్రెస్ మీట్‌లో మా నాయకులు గాని, మాజీ ఎమ్మెల్యే గాని, మా అధికార ప్రతినిధులు గాని, మాజీ మినిస్టర్లు గాని ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు. సార్ ఆ రోజున మీరు 35,000 అమ్మాయిలు తప్పడిపోయారన్నారు. వాలంటీర్లే దీనికి కారణము. ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేశారు. అసాంఘిక శక్తులకి ఈళ్ళు వాళ్ళ డేటా ఇచ్చి వాళ్ళేమో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ గల కారణం ఈళ్ళేనని మీరు మాట్లాడారు కదా! ఈరోజు దాని గురించి ఎందుకు మీరు అధికారంలోకొచ్చారు? ఎంతమందిని తీసుకొచ్చారు? ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే సుగల ప్రీతి కేసు మీరేం చేయలేకపోయారు. మేమొస్తే న్యాయం చేస్తాం. మొట్టమొదటి కేసు అదే. నేనే న్యాయం చేస్తామని అన్నారు గదా! మరి ఆ సుగల ప్రీతి కేసు విషయంలో మీరెందుకు న్యాయం చేయలేకపోతూ ఉన్నారు? మీరు అధికారంలోకొచ్చి 2 సంవత్సరాలు అయింది గదా! మరి ఆ తల్లి రాధన ఏదైతే మరి సుగల ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారో పాపం ఆవిడ తిరుగుతున్నారు. తిరుగుతూ ఉన్నారు. పాపం ఆవిడకి అది చూస్తే చాలా హ్యాండిక్యాప్డ్. జాలేస్తుంది. బాధగా ఉంది పాపం. ఆవిడ చూస్తే ఆవిడ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ ఆవిడ. మరి అటువంటి ఆ యొక్క తల్లి యొక్క ఆవేదన మీరు తీర్చాలి కదా! ఆ రోజున మీరు రాజకీయంగా వాడుకున్నారు కదా! ఓట్లు దండుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కదా! సార్ ఈ రోజున ఎందుకు న్యాయం చేయలేకపోయారు సార్? ఆ తల్లి అడుగుతుంది కదా! ఇప్పుడు కూడా పోరాటం చేస్తుంది సార్. సార్ ఈ వయసులో ఒక ఆడబిడ్డ, ఒక ఆడస్త్రీ తన కూతురు ఏ విధంగా చనిపోయిందో న్యాయం చేయండి బాబు. మాకు ఆస్తులొద్దు మేమేం కోరట్లేదని ఒక ఆడతల్లి, ఒక కూతురు నీ దగ్గరకొచ్చి నిన్ను నమ్మి నీకన్ని విషయాలు చెప్తే, ఎవరైతే చేశారో, ఏ వ్యక్తులైతే చేశారో ఆ వ్యక్తుల దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని, అప్పుడున్నటువంటి రిపోర్ట్‌లన్నీ తారుమారు చేసి, అప్పుడున్నటువంటివన్నీ గూడా అన్నీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు టీడీపీ హయాంలో వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని, ఆ కేసే లేకుండా చేసి ఈళ్ళేమో వచ్చి ఏమంటారంటే తారుమారు అయిపోయాను. మీరే ఉన్నారు కదండీ అధికారంలో. మీరే కదా తారుమారు చేస్తారు. మేము చేయలేం గదా! ఆ పిల్ల జరిగినప్పుడు డీఎన్ఏ గాని, ఇవి గాని ఎటువంటి డీఎన్ఏ టెస్టులు ఇవన్నీ గూడా తారుమారు అయ్యేంత మీ హయాంలోనే కదా తారుమారవుతాయి. అటువంటి పాపం గూడా ఈళ్ళు మూటగట్టుకున్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విషయం చెప్తున్నా వరుణ గారు నేననేదేంటంటే ప్రతీదీ రాజకీయం చేశారు. ప్రతీదీ మీరు ఓడుకున్నారు. అంటే ఈ రోజున మీరు ఏది కూడా రాజకీయంలా చేయాలనుకుంటున్నాం. సారు ఈ వందల సంవత్సరాల చరిత్ర గల మన తిరుమల తిరుపతి లడ్డు గాని, వెంకటేశ్వర స్వామి మనం చూసాం. ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారే దాని జోలికెళ్ళలేదు. దానికి మంచి రిఫార్మ్ తీసుకొచ్చారు. మంచి మంచి టెక్నాలజీ అంతా ఆ రోజుల్లో బాగా తీసుకెళ్లారు. యెస్. ఆ రోజు కూడా ఆళ్ళు కూడా చేయలేదు కదా! అటువంటి పుణ్యతమైనటువంటి పుణ్యస్థలంలో మీరు ఇంతమంది 18, 19 మంది ఎమ్మెల్యేలు మారారు. ఎవరు కూడా ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయం అంటే వైల్డ్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు కదా!
మీరెందుకు ఇచ్చారు సార్? సరే మీరన్నట్లు మీరు కావాలని మతం ఇంటెన్షనల్‌గా మతం లేదంటే అక్కడ దేవుడు ఇయన్నీ పక్కన పెడితే కేవలం లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయమే చేస్తుందంటారా? పక్కా రాజకీయమే సార్. ఎందుకనే మనకేం అర్థమవుతుందంటే సార్ ఇక్కడ వరుణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, హిందువులందరిని దూరం చేద్దామని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అలాగే ఆపాదించారండి. ఇదెలా వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే క్రిస్టియన్ గాదు. వైసీపీలో ఉన్నోళ్ళందరూ క్రిస్టియన్ అన్నట్లు పోర్ట్రేట్ అవుతుంది. సార్ ఇక్కడ వైఎస్ వైఎస్ రా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక మంది ఉన్నారు. ప్రతి పార్టీలో ఉంటారు సార్. ఏ పార్టీలోను కూడా అనేక కులాలు, మతాలు కలిగిన నాయకులుంటారు. ఆయా సామాజిక వర్గాలు ఉంటాయి. అందరూ క్రిస్టియన్ ఉంటారని మీరు ఎలా ముద్రేసేస్తారు సార్? నేను గాదు. నేను కాదు. ఐ అట్లా మీన్ వస్తుంది. మీరంటే మీరు బయట ఎవరైనా సరే. హ్మ్. ప్రతి ఒక్క పార్టీలో అన్ని కులాలు, అంత మతస్థులు, ఒక సామాజిక వర్గం చెందిన నాయకులుంటారు. ఆళ్ళ రాజకీయాలు ఆళ్ళు చేస్తారు. నేనేమంటాను ఇప్పుడు అంబటి రాంబాబు గారు కాపు కాదండి. అంబటి రాంబాబు గారికి కాపని ఎలాగ ముద్రేస్తారండి? అదే కాపు జగన్మోహన్ రెడ్డి నాయకుడని గారు ఎందుకంటారన్నానంటే నెక్స్ట్ మీ ప్రశ్న ఏంటి? నేను అనేది అడిగానండి. అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి కాబట్టి కాపు అని అంటారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగే పవన్ కళ్యాణ్ ఏదనంటే మా కాపు నాయకుడిని అనేసారని మీరు ఎందుకంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఒక్కలే కాపులా? మిగతా ఎవరు కాపులు కాదా? అంటే పవన్ కళ్యాణ్ అంతే కాపులన్నట్టా? కాపులో పేటెంట్ రైట్స్ పవన్ కళ్యాణ్ ఒక్కలే తీసుకున్నారా? మిగతా వాళ్ళకి లేవా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాకుండా ఒకవేళ నిజమైన హిందూ అయ్యుంటే, హ్మ్. మీరన్నట్లు అన్‌పాలజిస్ట్ సనాతని అయ్యుంటే, హ్మ్. ఇంత రాద్ధాంతం జరిగేదా? అదే కదా! ఇప్పుడు సార్ మతం అనేది మన భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏటంటే, ఎవరైనా ఈ భారతదేశంలో ఎవరైనా తనకు నచ్చినటువంటి మతంలో వాళ్ళు ఆరాధించొచ్చు. అది మనకి రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. వ్యక్తిగతంగా మన మతం మనం ఒక దీనికి మనం కొలుసుకుంటాం. అది ఎవరికైనా, ఏ మతాన్నైనా. ఒక మతమే కొలాలని లేదు. ఏ మతమైనా కొలుసుకోవచ్చు. ఆ మతం ఇచ్చినటువంటి అంటే ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటుని మనం వినియోగించి ఈ రోజున ఒక వ్యక్తి మనం ముద్ర ఏసిస్తే, ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నా మతం గాని, నా కులం గాని మానవత్వం. మానవత్వం నా మతము, నా కులం గాని అన్నీ నా మానవత్వం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కులాల గురించి చూడండి ఎప్పుడు కూడా నా కులపోలొచ్చి నాకు సపోర్ట్ చేయండి. కాదండి. మీ నాయకుడు చేసే పనులు గూడా వాళ్ళంటానికి గూడా కొంచెం కంపారిజనే ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లోనే 2,00,00,000 పెట్టి సెట్టేయటం, ప్రసాదం ఇలాగని పక్కన ఇలాగేయటం, ఇయన్నీ గూడా చూస్తుంటే తప్పు. వాళ్ళకి లూప్ తప్ప ఇచ్చినట్లే గదా! తప్పండి. మీరు వీడియోలు తీయండి. చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రసాదమైనా తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇప్పుడు శ్రీవారికి గాని, ఇవి గాని మీరు చూడండి ఇన్ని రకాలుగా అన్ని పూజలు చేస్తారు. అన్ని రకాలుగా అన్ని ప్రసాదాలు తింటారు. తప్పుడు ప్రసారాలు చేస్తూ ఉన్నారు ఈళ్ళు. అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంటే తన మతాన్ని తను గౌరవిస్తూ అన్ని మతాలను కూడా సమానంగా చూస్తారు. అటువంటి వ్యక్తి గురించి తప్పుడు కథలు, తప్పుడు ఆళ్ళకు ఏ రోజున కూడా అపహేళన, అవహేళన చేయలేదండి. ఈ రోజున ఈళ్ళేం చేస్తున్నారు? ఈళ్ళు షర్ట్‌లేయట్లేదా? ఈళ్ళు కూడా షర్ట్‌లేసే కదా పూజలు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఒక సీఎం ప్రోటోకాల్ ప్రకారంగా బయటకొచ్చినప్పుడు ఇబ్బందుంటది కాబట్టి కొంచెం ఆ కార్యక్రమాలు చేస్తారు. ఈళ్ళు కూడా ఈరోజు అదే మన సంక్రాంతి సంబరాలు సెట్టింగ్ ఏసారు కదా చంద్రబాబు నాయుడు. ఆళ్ళు మరి డిప్యూటీ సీఎం అంటే ప్రతి ఒక్కరు కూడా ఏత్తారు సార్. ఇప్పుడు ఏయకనే ఉండదు. అంటే మీ అది దాన్ని ఒక అబద్ధ ప్రచారం చేయడం తప్పు. నేనేమంటాను సార్, ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతుందంటే, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే హిందువులకు దూరం చేయాలని ఎలాగైతే ఈళ్ళు ఆ ప్రయత్నం చేశారో, విఫలమయ్యారో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హిందువులకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. విఫలమయ్యారు అర్థమవుతోంది. ఒకటి సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర పెట్టినప్పుడు, వారాహి వాహనం కొన్నప్పుడు ఆయన సనాతనవాదే కదా! సనాతనవాదే ఆయన వారాహి యాత్ర ఇదే కదా! అంటే పవన్ కళ్యాణ్ గారికి ముస్లిమ్స్ అంత పడదా? పవన్ కళ్యాణ్ గారికి క్రిస్టియన్స్ అంత పడదా? ఆయన ఒప్పుకుంటాడా? మరి ఎందుకు మసీదుకెళ్ళి ఎందుకు పూజ చేయలేకపోయాడు? ఆయన వారాహి యాత్ర పెట్టినప్పుడు మసీదుకెళ్ళి ఆ మసీదులో ఆయన ఎందుకు ఆశీర్వాదం తీసుకోలేదు? ఒక చర్చికెళ్ళి పాస్టర్ గారి ఆశీర్వాదం జీసస్‌కి ఎందుకు మొక్కలేదు? అంటే నువ్వు వ్యతిరేకమే కదా! నువ్వు క్రిస్టియన్స్‌కి వ్యతిరేకం, మైనారిటీకి వ్యతిరేకం కదా పవన్ కళ్యాణ్. అంటే నువ్వు వ్యతిరేకం అని నువ్వు చెప్పొచ్చు. వారాహి రథయాత్ర పట్టుకొని ఊరల్లో తిరిగినప్పుడు నువ్వు ఒక మతం కోసం నువ్వు ప్రసారం చేసుకుంటావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలగనలేదే. ఆయన గుడికెళ్తారు. ఏ గుడికి ఏ మసీదు అయినా మసీదుకెళ్తారు. గుడికెళ్తారు, చర్చికెళ్తారు, అన్నిట్లికెళ్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క పారామీ మీరు చూపించండి. ప్రతీదీ మీరు చర్చికి రమ్మంటే చర్చికెళ్తారు, మసీదుకి రమ్మంటే మసీదుకెళ్తారు, గుడికి రమ్మంటే గుడికెళ్తారు, ప్రతి దాంట్లో ఎళ్తారు. పవన్ కళ్యాణ్ గారే మొన్న ఎలక్షన్ టైమ్‌లో గాని ఏ చర్చికన్నా ఎళ్లారో ఒక ఫోటో చూపించండి. లేతే ఏ మసీదుకెళ్లారో ఒక ఫోటో చూపించండి. రైట్. అందుకే
ఇటువంటి అబద్ధ ప్రసారాలు ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క కుల మత భేదాలు చూపించడానికి చేస్తున్నటువంటి అబద్ధ ప్రసారం మీరు ఆపితే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు అందరికి సంబంధించిన వ్యక్తి. అన్ని కులాల మతాలకి అతీతంగా ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయనంతే ప్రాణం పెట్టే అభిమానుల కార్యకర్తలు ఉన్నారు. ఆయనంటే రైట్. ఇదైనటువంటి రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, ఏదో రకంగా ఇరికిద్దాము, హిందువులకు దూరం చేద్దామని మీరు కుటిల ప్రయత్నాలు మీరు చేస్తే పైన దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు. అలాగే కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మీ అందరికి బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మహాపాపం మీరు కడుక్కోలేరు, కడిగించుకోలేరు. మీ పిల్లల అందరికి కూడా ఈ పాపం తగులుతుంది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. వద్దు వద్దు వద్దు. ఖచ్చితంగా మీరు శాపనార్థాలు ఇటువంటి విధానాలను ఆపుకోండి. వద్దు. అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, కలకాలం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండాలి, అన్నదాత సుఖీభవ అనేటట్టుగా పరిపాలన చేయండి. అంతే తప్పగానే లేనిపోని అలిగేషన్ కులాల మధ్య, మతాల మధ్య కుంపట పెట్టి ఆ కుంపట్లో మేము సెలగమంట కాగుతాం అనుకుంటే రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలాగ తీర్పు ఇవ్వాలో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ 2 సంవత్సరాల పరిపాలన ఫెయిల్యూర్ అయింది. ఆల్రెడీ ప్రజల్లో మీ మీద విశ్వాసం కోల్పోయారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటుదని రేపొద్దున సమాధానం చెప్తారు. రైట్. ఇక డిజిటల్ బుక్ మీది ఎంతవరకు అప్డేట్ అయింది? రెడ్ బుక్ వాళ్ళ దాంట్లో ఎంతమంది అయ్యారు? ఇక్కడ మేమేంటంటే రెడ్ బుక్ అనే ఒక బుక్ని తీసుకొచ్చారు వాళ్ళు నారా తీసుకొచ్చారు లేకపోతే లోకేష్ మీరు గారు. తీసుకొచ్చారు? మేము డిజిటల్ బుక్ ఎందుకు తీసుకొచ్చామంటే మా నాయకులు కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు కావాలనే ఏ అధికారి, అది పోలీస్ అధికారి అవని, రెవెన్యూ అధికారి ఎవరైనా సరే ఇంటెన్షనల్గా మాకు రావాల్సిన పథకం రాకుండా ఆపేయడము, మా నాయకుల మీద అక్రమాల కేసు బనాయించి ఇరికించి పెట్టడం, అటువంటివి ఏం చేస్తే ఆ నాయకులు గుర్తుపెట్టుకొని మీరు చేయండి. ఎవరైనా రాజకీయ నాయకులను వాళ్ళందరూ కూడా చేర్పించండి. మనం వచ్చిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు మనం తీసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వీళ్ళకిలాగా హింస కార్యక్రమాలు అయితే మేము చెయ్యం. మాదంతా కూడా గాంధీ గారి ఫాలోవర్స్ మేము. గాంధీ గారిలాగా శాంతియుతంగా మేము వెళ్తాం. ఎటువంటి దాడులు గానీ, ఇవి గానీ మేము హింస కార్యక్రమం చేయము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారు. ఎక్కడ కూడా ఎవరి మీద కక్ష తీర్చుకునేటువంటి పరిపాలన మాది ఉండదు. రైట్. ఎవరిని కూడా ఈళ్ళకిలాగా రెడ్ బుక్కు ర రెడ్ రా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి దాడులకి, హింసకి పాల్పడే కార్యక్రమం మేము వాళ్ళలాగా చేయము. ఖచ్చితంగా 100% 2019-24 మధ్య ఎటువంటైతే మంచి పరిపాలన మేము అందించామో, అందుకు 100 రెట్లు ఇంకా మంచి పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. ఆ కేవలం ఆ కార్యక్రమంలో మేము డిజిటల్ ఉంటాం. బుక్‌లో కేవలం మంచి మాత్రమే చేస్తారు. మేము ఏవైతే పేర్లు రాసుకున్నామో డిజిటల్ బుక్‌లో వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు మాత్రమే కేవలం తీసుకుంటాము. చట్టపరమైన చర్యలే గుర్తుపెట్టుకోండి. కేవలం కేవలం చట్టపరమైన చర్యలే ఉంటాయి. చట్టపరమైనటువంటి న్యాయబద్ధంగా ఆ చర్యలు మాత్రం ఉంటే ఎటువంటి దాడులు మేము చెయ్యము. కక్ష రాజకీయాలు ఏముండవు, దాడులు ఏముండవు, ఏ ఇళ్ళ ఉండవు. మీదకెళ్ళవు, ఏవి ఉండవు. ఏముండవు. కేవలం చట్టపరంగా మాత్రమే చట్టపరంగా డిజిటల్ చట్టం బుక్ తన ఉంటుంది. తన పని చేసుకెళ్తది. ఆ పనులు మాత్రం జరిగితే మీ వీళ్ళకిలాగా ఇళ్ళ మీద దాడులు చేసో, లేతే కుట్రపూరితమైనటువంటి విధ్వంసాలకు దిగడానికి అంటే ఇప్పుడు కార్యక్రమాలు దాని మేము అపోజిట్‌గా చెయ్యం. మీరు చెప్పిన దానికి అపోజిట్‌గా రెడ్ బుక్ ఉందంటారు. యెస్. రెడ్ బుక్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు గారి ఇల్లుని పెట్రోల్ బాంబులు వేసి ఏ రకంగా అయితే ధ్వంసం చేశారో, అలాగే జోగి రమేష్ గారి ఇల్లుని ఏ రకంగా అయితే ధ్వంసం చేశారో, అలా మనం చూసాం. వల్లభనేని గారు, వంశీ గారు పార్టీ ఆఫీస్‌కి వాళ్ళ ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారో, మళ్ళీ కొడల్లాని మంగళగిరిలో గారు ఎన్టీఆర్ కొడల్లాని విగ్రహాన్ని గారు కొడల్లాని ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని మంగళగిరిలో ఈ ధ్వంసం కొడల్లాని చేస్తున్నారు. గారు అది కరెక్టేనా? వినండి సార్. కొడల్లాని గారి ఇంటి మీదకి 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు కూడా కోడిగుడ్లు పెట్టుకొని ఎలాగైతే దాడి చేశారో, ఎలాగైతే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికెళ్ళి ఏ రకంగా అయితే ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఏ రకంగా అయితే వాళ్ళ అనుచరులు వాళ్ళు ఆయన ఇంటి మీదకెళ్ళి దాడులు చేశారో, విడుదల రజనీ గారి మీదకి ఏ విధంగా దాడి చేశారో, మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఇయన్నీ ఓకే. సార్ మీరు హింసకరమైనటువంటి విధానం. చెప్పినట్లు ఇళ్ళ మీద దాడి, ఇయన్నీ చూసుకుంటే ఇళ్ళ మీద దాడి, ఆఫీసుల మీద దాడి. మరి మంగళగిరి ఆఫీస్ మీద కూడా దాడి చేశారు కదా! సార్ మంగళగిరి శపథం చేసి చేశారు కదా! మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినటువంటి సమయంలో అడ్డుకున్నారు. పోలీసులు వారు అడ్డుకున్నారు. దాడులు గీడులు పాక్షికంగా అక్కడ దాడులు జరిగాయా లేవో ఈ రోజున ఏవైతే ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో జోగి రమేష్ గారు చేశారని, ఎళ్లారని, చేయడానికి ప్రయత్నించారని, ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ రోజున పోలీసుల స్టేషన్స్ చుట్టూ పెట్టి అక్రమ లిక్కర్ కేసులో ఇరికించి, అలాగే ఈరోజు కూడా తన ఇల్లుని మళ్ళీ కాల్పిచ్చి మళ్ళీ ఆయన మీద సునకానందం పొందడానికి చూస్తున్నటువంటి చంద్రబాబుని, నారా లోకేష్ గారికి కానీ ఖచ్చితంగా జోగి రమేష్ బీసీ గారు బుద్ధి లేరు. చెప్తారు. ఆ వినండి. కేసులో లేరు. వినండి. ఎటువంటి సంబంధం లేదు. జోగి రమేష్ గారికి లేదు. జోగి రమేష్ గారికి లిక్కరు ఏదైతే ఇలా అన్నారో అన్యాయంగా పెట్టి మరి ఇరికించారో, ఈ ఇంకెవరుంటారు? చేసిన కల్తీ కేసులో
సార్ స్థానికంగా ఉన్నటువంటి జనార్దన్ రావు, ఎవరో ఆ జనార్దన్ రావు, ఎవరో ఆ జనార్దన్ రావు, ఆ వ్యక్తులు ఎక్కడైతే కల్తీ జరిగిందని మనకు పట్టుబడిన వ్యక్తులు అక్కడ ఎవరైతే దొరికారో, ఈ టీడీపీ నాయకులు, టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి, వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి, ఈళ్ళు దక్షిణాఫ్రికాలో ఆళ్ళకి ఇటువంటి ఇల్లీగల్ అయినటువంటి లిక్కర్ ఫ్యాక్టరీలుంటే, ఆ ఫ్యాక్టరీలు అనుసంధానం చేసుకొని ఇక్కడ కల్తీ లిక్కర్ చేసి, వాళ్ళే దొరికిపోయి ఎక్కడ పడితే అక్కడ లేబుల్ మార్చి దొంగ కల్తీ మద్య లిక్కర్ విషయం వేసి మద్య విషయం విదేలితే ఆ విషయాన్ని రెడ్ హ్యాండెడ్‌గా జోగి రమేష్ గారు పెట్టిచ్చి, ఆయన చేసిన తప్పేంటంటే, ఆయన ఒక మాట ఫ్లోలో అన్నారు. "ఇవన్నీ నేను చూపిస్తూ ఉన్నాను. రేపొద్దున్న నేనే చేశానని నా మీద కేసేసినా ఏస్తారని" ఆయన మాట్లాడితే, దాన్నే ఆసరాగా తీసుకొని ఆయన మీద కేసేశారీళ్ళు. టీడీపీ వాళ్ళే ఎళ్లి వాళ్ళ విగ్రహాన్ని, ఎన్టీఆర్ ఆఫీస్‌ని, అదేవిధంగా మంగళగిరి ఆఫీస్ వీళ్ళే కొట్టుకున్నారా? ఇక్కడేంటంటే, శపథం చేయడం అయితే జోగి రమేష్ గారు వాస్తవం. హ్మ్. ఎళ్లారు. ఆయనెళ్తే జోగి రమేష్ గారిని పోలీసు వారు అడ్డుకున్నారు. ఎళ్ళనివ్వలేదు. ఈళ్ళు ఇంటెన్షనల్‌గా దీన్ని వాడుకున్నారు టీడీపీ వాళ్ళు. వాడుకొని ఏం చేశారంటే వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకున్నారు. వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద వాళ్ళే దాడి చేసుకొని ఇది బయటికి ఎలా చిత్రీకరించారంటే జోగి రమేష్ గారు ఇదంతా చేయించారని చెప్పి బయటికి ఒక పుకారు, షికారు చేయించారు. సొంత అందులో ఇంటిని ఎవరన్నా కూల్చుకుంటారండి? సార్ రాజకీయం సొంత చంద్రబాబు ఇంటిని. నాయుడు గారు రాజకీయం ఇప్పుడు అదే చెప్తున్నారు కదా! ఏదైతే రెడ్ హ్యాండెడ్‌గా లిక్కర్‌కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పూర్తిగా జోగి రమేష్ గారు చూపిస్తే మైలవరంలో ఎక్కడైతే కల్తీ మద్యం తయారు చేస్తూ ఉన్నారో ఈ నకిలీ మద్యాన్ని చూపిస్తే ఆయన మీద కేసేశారు. అదేలెండి మీరు చెప్పినట్టు ఆయన మీద రాజకీయం. అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ యొక్క హత్యలో మళ్ళీ వేరే వేరే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళతోనే సార్ అలైన్ ఇక్కడ అవ్వడం. ఏం జరిగిందంటే వరుణ్ గారు ఖచ్చితంగా మనం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయం చేయడానికి అనేకమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను వినియోగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా 100కు 100% వాళ్ళు పెట్టిన ప్రతి పరీక్ష అవనియండి, ఎదురుదాడి నెగ్గుకొస్తా అవనియండి, ఉన్నారా? పోరాటం ఏదైనా కూడా మేము ఎదుర్కొంటున్నాం. రైట్. జగన్మోహన్ ఫైనల్లీ, రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. ఫైనల్లీ నెక్స్ట్ గూడా మీరు శపథాలు చేసినట్లు వై నాట్ 175, వై నాట్ 175 అన్నట్లు నెక్స్ట్ గూడా అదే టార్గెట్‌తో ఎళ్తారా? ఎందుకంటే నియోజకవర్గాల్లో నెక్స్ట్ పెరిగే అవకాశాలుంటాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఇక్కడ సౌత్‌లో పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి, మళ్ళీ ఇంకా మీరు పెంచే అవకాశాలేమన్నా కనిపిస్తున్నాయా? లేదు అంత ఆశకెళ్ళి మళ్ళీ తక్కువకొచ్చేసే ఆలోచనలేమన్నా ఉన్నాయా? లేదంటే అసలు 11ని వదిలేసి కనీసం 111 అన్నా తెచ్చుకుందామన్న ఆలోచన ఉందా? ఏంటసలు మీ ప్లాన్ సార్ ఏంటి నెక్స్ట్? ఏదేమైనా సరే అల్టిమేట్‌గా ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తారేంటనేది మన పోరాటం. జగన్మోహన్ రెడ్డి గారు మేము గాని, జగన్మోహన్ రెడ్డి గారు చేసేదంతా ఖచ్చితంగా పోరాటం ఉంటాయి. ఆ పోరాటంలో ఎన్ని సీట్లొస్తాయి ఏటనేది మా అధినాయకులు ఖచ్చితంగా చెప్తారు. ఏ రకంగా మన యొక్క పనితీరు ఉంది, ఏ రకంగా ప్రజల్లోకి మనం వెళ్ళాం, ప్రజల యొక్క ఆశీర్వాదం ఎలాగుంది, ఎన్ని సీట్లు మనకి వాళ్ళు ఆశీర్వదించి మన పార్టీకి ఇస్తారనేది మనం చూద్దాం. ఏది కూడా ఇక్కడ మన జాతకాలు చెప్పడానికి లేము, నన్ను ఊహించి చెప్పడానికి లేదు. ఖచ్చితంగా మా పోరాటం అనేది ప్రజల గొంతుకే, ప్రజల్లో వాళ్ళ వాయిస్‌ని వినిపించడానికి, ప్రజా పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లోకి వస్తారన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు. రేపు 2007 నుంచి పాదయాత్ర చేస్తాను. 2007 నుంచి అదే 2027 నుంచి సారీ 2027 రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి పాదయాత్ర చేస్తాను. 1 ½ ఇయర్ ఉంటుంది పాదయాత్ర అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకెళ్తారు. ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క ఆహ్, దీ ఏమంటారు అది దీవెన ఆశీర్వాదాలు అన్నీ పొందుకొని ఖచ్చితంగా గట్టిగా మేము అధికారంలోకి 2029లో వస్తాం. అవెన్ని సీట్లు ఏటనేది ఖచ్చితంగా మేము ఈలిగలాగా అదిగో ఇది గాని మేము ఫిగర్ కాకుండా ఫిగర్ ఖచ్చితంగా చెప్పకుండా, మంచి ఫిగరు, ఫిగర్ మంచిదంగా చెప్పకుండా, మీరు జాతకాలు మీరన్నట్టుగా చెప్పకుండా, శపథాలు మీరన్నట్టుగైతే చేయకుండా వై మీరన్న నాట్ 175 అనేసారు. వినండి. మేము అప్పుడు పరిపాలించడానికి 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు గెలడానికి గల అంత పరిపాలన మేము అందించాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అంత మంచి పరిపాలన మేము అందించాం కాబట్టి. అప్పుడు మీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇస్తామని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మేము అనేదేంటంటే ఆ రోజున ప్రజలు ఏదైతే వీళ్ళు చెప్పిన తప్పుడు వాగ్దానాలకి, తప్పుడు ప్రసారాలకి ఎలాగైతే ప్రజలు మరి నమ్మారా ఏటి అనేది వాళ్ళకి ఈ సీట్లు ఇచ్చారని వీళ్ళేదో చెప్పుకుంటా ఉన్నారో ఖచ్చితంగా 175 సీట్లుంటే 175 సీట్లలో ఖచ్చితంగా ఖచ్చితంగా 150, 160 సీట్లకు మించొస్తాయి. అలాగే మీరన్నారు 225 సీట్లయితే 225 సీట్లలో ఖచ్చితంగా మేము 210, 215 సీట్లలో వచ్చేటట్టుగా మా యొక్క ప్రయత్నాలుంటాయి. ఆ రకంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకంగా ప్రజల్లోకెళ్తారు. ఆహ్, మా మా నాయకులు ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పార్టీ పార్టిసిపేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఆ రకంగా కష్టపడుతూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో నుంచి ఇవన్నీ కూడా ప్రజల యొక్క మన్ననలు పొందిని ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీర్వాదం పొందుతాం. 2029లో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం. ఈసారన్న కార్యకర్తల్ని, మీ ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న మీరే టికెట్ ఇచ్చి, మీరే పిలుచుకొని, మీరే గెలిపించుకున్న ప్రజాప్రతినిధుల్ని మళ్ళీ కలుపుకుంటారా? మళ్ళీ సేమ్ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మళ్ళీ పాత బాకీకిలాగా కార్యకర్తలను నో, నో. పట్టించుకోకుండా అలాగే ఉంటారా? సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి నుంచి ఈ 2 సంవత్సరాలు మనం చూసుకుంటే కార్యకర్తకే నా మొదటి ప్రాధాన్యత. కార్యకర్త అనేవాడిని నేను తెలుసుకున్నారంటారు. చూసుకుంటాను. ఖచ్చితంగా కార్యకర్త అనేవాడిని నేను విస్మరించను. కార్యకర్తే రేపటి హీరో. తెలుసుకున్నారా ఈ పాయింట్‌ని జగన్మోహన్ రెడ్డి కార్యకర్త గారు? మా హీరో అనే మాట ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నా. ఖచ్చితంగా కార్యకర్తకి మంచి పెద్దపీట ఉంటది. కాబట్టి ఈ రోజున గ్రామ కమిటీలు అంటే కింద స్థాయి అంటే ఒక పంచాయతీకెళ్తే అదే పంచాయతీలో తెలుసుకున్నారా జగన్మోహన్ రెడ్డి యెస్. గారు? వినండి. పంచాయతీలో ఈ రోజున అనుబంధ విభాగాల కమిటీలు గూడా ఆ ఊరికి ఎస్సీ నుంచి అదే ఎస్సీ సెల్ నుంచి ఒక అధ్యక్షుడుంటాడు. రైతు విభాగం నుంచి ఒక అధ్యక్షుడుంటాడు. బీసీ సెల్ నుంచి ఒక అధ్యక్షుడుంటాడు. విద్యార్థి విభాగం నుంచి ఉంటాడు. యువజన విభాగం నుంచి ఉంటారు. అలాగే రైతు అలాగే అంటే అన్ని విభాగాల నుంచి కూడా అధ్యక్షులు గ్రామానికి సంబంధించిన ఉన్నాయి. మండలానికి సంబంధించి ఉన్నాయి. నియోజకవర్గానికి, జిల్లాకి, స్టేట్‌కి ఒక ఇలా ఒక ప్రతి ఒక ఒక కార్యకర్తలు కూడా ఒక ప్రతిపాదన ఏందంటే నేనే కాదు చాలా మంది అనుకుంటున్న ప్రశ్న. కొంత ఇచ్చేటప్పుడు ఎవరికన్నా ఒక కేడర్ ఇచ్చేటప్పుడు గాని, ఏదన్నా ఇచ్చేటప్పుడు గాని, వాళ్ళు చదువుకున్నారా లేదా? వాళ్ళు ఎంతవరకు కేడర్ ఉంది? వాళ్ళు ఎంతవరకు చదివారు? వాళ్ళు ఎంతవరకు ఎడ్యుకేటెడ్? 10థా? ఇంటరా? కనీసం 10థ్ అన్నా పాస్ అయ్యారా అని చూసి ఇస్తే బాగుండు అనేది కొంతమంది ప్రతిపాదన. సరే ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో మన భారత రాజ్యాంగం మనకి అట్‌లీస్ట్ విన 10థ్ లేదా ఇంటర్. వినాలి వరుణ్ గారు నేను అనేదంటే భారత రాజకీయంలో భారత రాజ్యాంగం మనకి కల్పించినటువంటి వెసులుబాటు ఏంటంటే రాజకీయాలకి, చదువుకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు కావాలి గదండీ! వినండి సార్. అంటే సంబంధం లేదు. అంటే ఉన్నటువంటి మనకు వెసులుబాటు. మీరన్నట్టుగా 10థ్, ఇంటర్, డిగ్రీ చదవాలి. యెస్. అది వేరే ఉన్నాయి. లీగల్ సెల్ అని, విద్యార్థి విభాగం సెల్ అని, లేదంటే ఇటువంటి మీరంటే స్టూడెంట్ ఉన్నటువంటి యువజన ఇలాంటి ఈటిల్లో డెఫినిట్‌గా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇస్తున్నారా అలాగే అందులో చూసి? బీటెక్, అలాగే ఎంటెక్ చేసినోళ్ళు, అలాగే ఎంబీఏ చేసినోళ్ళు, మంచి మంచి లాయర్‌గా చేసిన లాయర్ ఉంది, డాక్టర్ విభాగం ఉంది. అలాగే ఇస్తున్నారంతే. ఉన్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా ప్రతి దాంట్లో ఉన్నారు. గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్‌గా ఇలాగ చేసినట్టు ఆ పార్టీలు, ఈ పార్టీ ప్రతి పార్టీలో కూడా అన్న మీరన్నట్టుగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. అలాగే అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కొంతమంది ఆ స్థానిక ప్రెసిడెంట్‌గో, ఎంపీటీస్‌గో ఆయా ఒక స్థానిక దీన్ని బట్టి కొంతమంది ఉంటారు. రైట్. అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనం ఆళ్ళు ఉండకూడదు, ఈళ్ళు ఉండాలనే రూల్ ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేయొచ్చు. అర్హత అంటే ఇక్కడ కొలమానం డిగ్రీయే ఉండాలి, డిగ్రీ లాగా ఉండాలి, రాజకీయం చేయకూడదని ఏమి లేదు. ప్రతి ఒక్కరు రాజకీయం చేయొచ్చు కదా! దాని విధానంగా మనం ప్రతి ఒక్కరు ఆ రాజకీయంలో సార్ ఒకటి సార్ రాజకీయంలో చదువుండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. మెయిన్ అది ఇంపార్టెంట్. చదువుండ ప్రవర్తన ఉండాలంటే చదువుంటేనే వచ్చిద్దనేది చదువుండాలి, ఒక మంచి వాదన. ప్రవర్తన ఉండాలి. అలాగైతే గతంలో చదువు లేనోళ్ళు కూడా మంచి ప్రవర్తన గలవాళ్ళున్నారు. రాజకీయాల విధంగా తీసుకెళ్ళాలన్నారు. చదువు ఉన్నోళ్ళు కూడా మురుకులు కూడా ఉన్నారు. వాళ్ళు రాజకీయాన ఇంకో రకం కోణంలో వినియోగించుకునే వాళ్ళు ఉంటారు. సో, మేమేంటంటే అల్టిమేట్‌గా రైట్. ఇద్దరు కూడా చదువుకున్నోళ్ళు ఉండాలి. చదువు లేనోళ్ళు ఏదైతే మన భారత రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు రాజకీయం చేస్తారు. చదువున్నోళ్ళు చేస్తారు. ఎవరైతే ఎక్కువ ఈ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఇది ఉంటే కొంచెం రిఫార్మ్స్ గానీ, ఇటువంటివి తీసుకెళ్ళడానికి రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పడానికి, మంచి మంచి సలహాలు ఇవ్వడానికి వాళ్ళ యొక్క థాట్స్ వినియోగిస్తారు కాబట్టి, రైట్. పార్టీ కూడా ఆ విధంగా ముందుకెళ్తుంది. కమిటీలు కూడా రైట్. ఇస్తుంది అవకాశాలు కూడా. రైట్. అది చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ రేగడి లక్ష్మణ్ గారితో వైసీపీ గురించి పూర్తిగా ఇస్తే మనతో విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన థ్యాంక్ యూ సమయాన్ని సార్. మాకు కేటాయించినందుకు. సో థ్యాంక్ యూ చూద్దాం అండి. మీరన్నట్లు లడ్డూ ప్రతిపాదన వచ్చేసరికి నిజంగా టీడీపీ దీంట్లో రాజకీయం చేస్తుందా? లేదంటే వైసీపీయే దీన్ని కేవలం క్రిస్టియన్ అనే టార్గెట్ చేశారా? లేదు. లేదంటే ఇంకేమైనా జరుగుతుందా అనేది కూడా పూర్తి ఒకే ఒక మాట. విచారణ వచ్చిన తర్వాత అయితే మనకి తెలియాలి. ఒక మాట అన్నారు ఇందాకల అంబటి రాంబాబు గారు. ఇప్పుడు శ్రీవారి దగ్గర ఉన్నటువంటి మెయింటెనెన్స్ గాని, లడ్డు గాని అన్నీ బాగున్నాయన్నాను. యెస్. అది మా సంస్కారం. బాగుంటే బాగుందంటాం. బాలేతే బాలేదు. మేమెప్పుడు కూడా దేవుడిని, మతాల్ని, కులాల్ని పెట్టి రాజకీయాలు చేయాలని మా పార్టీ కాదు. వాళ్ళు చేయాలనుకున్నారు. వాళ్ళు చేశారు. వాళ్ళు అభాసుపాలయ్యారు. ప్రజల్లో వాళ్ళ ఆగ్రహాలకు గురయ్యారు. వాళ్ళకి అనుభవాల్సిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. మేము అటువంటి రాజకీయాలు చేయం. ఖచ్చితంగా ఏదైనా దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా మా అధినాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఆయన చెప్పిన విధంగా మేము నడుస్తాం. మా అధినాయకుడి బాట మా బాట. ఆయనకి అనుకూలంగా ఆయన అధికారంలో రావడానికి మా ఇంత కృషి చేస్తాం.
ఏదో శ్రీరాముడికి ఉడతబచ్చి సాయంగా మాలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న మా సహాయం ఖచ్చితంగా మా యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటది. రైట్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో, డెవలప్‌మెంట్ పదంలో తీసుకెళ్ళడం మా కోరిక, మా కాంక్ష. రైట్. అది ఏదైతే అంబటి రాంబాబు గారి విషయం గాని, అదేవిధంగా కేవలం వైసీపీ రాజకీయాలు చెయ్యదు. ప్రజలు మాత్రమే, ప్రజల కోరిక, ప్రజల ఆశ జగన్మోహన్ రెడ్డి రావాలి 2009లో అంటూ కూడా మనతో పాటు లక్ష్మీనగర్ అయితే మాట్లాడుతున్నారు. మరొక స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.